హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి ఫోటో చూపించుకుంటూ వీరతో పాటు ఉన్న డ్రైవర్, వెనకాలన్న నలుగురు మనుషులు, 2 కారుల్లో ఉన్న వాళ్ళు అంతా కలిసి వెతుకుతూనే ఉన్నారు ఒక అమ్మాయి కోసం. అలా ఊరూరు వెతుక్కుంటూ ఒక సిటీకి వచ్చారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 2 నెలల నుంచి నిద్రాహారాలు మానేసి ఇలా వెతకటం. వీర కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి కోపంతో ముఖం ఎప్పుడు చూసినా నార్మల్గా ఉండట్లేదు. రంగు మారిపోయినట్టు కనిపిస్తున్నాడు మనిషి. తల ఇంత పెరిగిపోయింది, ఇంత పొడవు గడ్డం, చూడటానికి హైటు, వెయిటు, పర్సనాలిటీ చూస్తేనే భయం గొలిపేలా ఉంటుంది వీర రూపం. దాంతో వెనకాలోళ్ళు అన్న ఎవరికి తెలియదు అంటున్నారన్నా అన్న తర్వాత అలా మనిషిని జల్లెడ పడుతూ అడుగుతూ అలా వీళ్ళు ఒకవైపున కారులో వస్తూ ఉండగా ఒకవైపున వీరకి గతమంతా గుర్తొచ్చి కోపంతో గుండె మండిపోతోంది. అగ్నిశిఖలు ఎగసిపడుతున్నాయి. ఇంతలోపు ఒక అమ్మాయిని తీసుకుని ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఎక్కడికి రమ్మన్నా రావు సీత, కనీసం ఈరోజైనా మాతో పాటు అట్లీస్ట్ చాట్ తినటానికైనా రావచ్చుగా. సినిమా అంటే రావు, షాపింగ్ అంటే రావు, బయటికి వెళ్దామంటే రావు, కనీసం రావే తినొద్దాం అని ఫ్రెండ్స్ అనేసరికి సరేనని రూపమాడి ఏడిచేస్తున్నారులేమని చెప్పి ఫ్రెండ్స్తో పాటు చాట్ బాండార్కి వచ్చింది. అక్కడ అందరూ కలిసి మాటలు చెప్పుకుంటూ చాట్ తిన్నారు. ఫ్రెండ్స్ బిల్లు కట్టపోతే వద్దని తనే వాళ్ళ బిల్లు కూడా కట్టేసింది. ఆ తర్వాత ఫ్రెండ్స్ రా సీత డ్రాప్ చేస్తామంటే వద్దొద్దు మీరు వెళ్ళిపోండి, నేను క్యాబ్లో వెళ్ళిపోతానులే అని చెప్పి రోడ్డు మీద నిలబడి క్యాబ్ బుక్ చేస్తుంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్కో దండమే అమ్మ. ఎక్కడ మేము నీ చాట్ బిల్లు కడితే రేపు కట్టామంటామోనని మాది కూడా నువ్వే కట్టేసి, ఎక్కడ మేము డ్రాప్ చేస్తే డ్రాప్ చేసామని ఎవరైనా అనుకుంటారేమోనని నువ్వే వెళ్తానంటావే, గ్రేటే నువ్వు అని హ్యాట్స్ ఆఫ్ చెప్పి వాళ్ళు ఒక్కొక్కళ్ళు 2-3 స్కూటీల మీద పడి వెళ్ళిపోయారు. ఆ తర్వాత క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్న రూపని రోడ్డుకి అవతల వైపున్న వీర చూశాడు. రే కారాపు అని ఒక్కసారిగా వీర దిగేసరికి వీర వెనకాల మనుషులు కూడా దిగారు. రావటంతోనే సడన్గా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి జుట్టు పట్టుకున్నాడు. జుట్టు పట్టుకునేసరికి ఎవడ్రా నువ్వు నా జుట్టు పట్టేసుకున్నావు అనేపాటికి నేనెవరో నీకు తెలీదు అనేపాటికి ఎవర్రా అసలు నువ్వు అనేసరికి లాగి చంప మీద కొడితే ఒక్కసారే 3 లోకాలు కనపడిపోయినాయి సీతకి. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి పెదవి పగిలిపోయి బ్లడ్ వచ్చేస్తోంది బయటికి. అదిరిపోయినాయి నదరకంటలో. ఎవరా అంత గట్టిగా కొట్టిందని ఒక్కసారిగా స్పృహ తప్పి మళ్ళీ నార్మల్ అయినట్టు అనిపించే లోపే ఇంకో చెంపదెబ్బ పడిపోయింది. దాంతో అసలు ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు, ఏంటిదంతా, నేను పోలీసులకి ఫోన్ చేస్తాననేసరికి ఆ ఫోన్ లాగేసుకున్నారు. ఫోన్ లాగేసుకొని చూస్తాను నుంచుంటారేంట్రా, నేనెవరో తెలీదంటే నీకు, నేనెవరో తెలీదా నీకు అని జనాలు ఎవరూ పట్టించుకోకపోవటం కామన్ విషయమే. మందే అఖండ భారతదేశం. పక్కన వాళ్ళకి ఏమైనా జరిగితేనే కొంతమంది ఏమో అతిగా ఇళ్లల్లో దూరేసి ఓవర్గా రియాక్ట్ అవుతారు, కొంతమంది ఏమో మనకెందుకు అనుకుంటారు, కొంతమంది తమాషా చూసి ఇంకో 4 ఇళ్ళకి చెప్పడానికి ఓ మ్యాటర్ దొరికింది అనుకుంటారు. అలాగే ఆ అమ్మాయిని వాళ్ళు ఈడ్చుకెళ్తున్నా ఏమీ మాట్లాడలేదు. అలా ఈడ్చుకెళ్ళి ఆ అమ్మాయిని తన కారులో విసిరేశాడు వీర. విసిరేసి అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అసలు ఎవర్రా మీరు, ఏంట్రా ఇదంతా, రాస్కెల్స్, ఈడియట్స్, కౌండ్రల్స్, ఫూల్స్, ఎవరనుకోని నన్ను తీసుకెళ్తున్నారా అనేపాటికి నోరు ముయ్యకపోతే చంపేస్తా నిన్ను, నేను అరుస్తాను హెల్ప్ అంటే వాళ్ళేమి ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ ఏమీ కాదు. దాంతో ఆ అమ్మాయి చున్నీతోనే ఆ అమ్మాయి చేతులు కాళ్ళు కట్టేసి ఆ అమ్మాయి చేతిలో ఉన్న కర్చీఫ్తోనే ఆ అమ్మాయి నోటికి గుడ్డ కట్టేసి ఆ అమ్మాయిని అలా కూర్చోబెట్టేశారు. అరుస్తుందని ఒకవైపున ఇంకో కర్చీఫ్ తీసుకొని కళ్ళకు కూడా కట్టేసి కూర్చోబెట్టారు. ఈలోపు అన్న ఊరికేగా అన్నాడు డ్రైవరు. ఏరా
తెలీదా నీకు అనేపాటికి డ్రైవరు కార్ తీసి అలా ఊరి వైపు బయలుదేరింది వీరా వాళ్ళ కారు. అసలు ఎవడో ఏంటో ఏం జరుగుతుందని ఆ అమ్మాయి కొట్టుకుంటూ ఏడుస్తూనే ఉంది. అంతా దాంట్లో వీరా వాళ్ళ ఊరు రానే వచ్చారు. వచ్చేసరికి అప్పుడు కళ్ళగంతలు తీసేసరికి ఒక పెద్ద భవంతి లాంటి ఇంట్లోకి కారు వెళ్ళిపోయింది. గేట్లు మూసుకుపోయినాయి. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఉన్న కట్లు తీసేసి ఆ అమ్మాయిని లోపలికి తీసుకొచ్చేసరికి అక్కడే ఉన్న ఒక పెద్ద ఆవిడ ఒళ్ళంతా నగలేసుకొని పట్టు చీరలు కట్టుకొని ముక్కుకు 2 వైపులా బేసర్లు పెట్టుకొని ఇన్ని నగలేసుకొని కూర్చుంది గుండ్రాయల్లే. ఒక ముసలాయన పంచ చొక్కా వేసుకొని చేతికి కడియాలవి వేసుకొని నాటు మనుషుల్లా మోటు మనుషుల్లా ముర్రట మనుషుల్లా ఉన్నారు వాళ్ళు. ఆ తీసుకెళ్ళిన ఈ అమ్మాయిని జుట్టు పట్టుకొని ఫటా 2 తీసింది ఆ పెద్ద ఆవిడ. ఏమే తెల్లారితే పెళ్లి పెట్టుకొని మమ్మల్ని వెధవల్ని చేసి నా కొడుకుని మోసం చేసి నువ్వు ఎంత ధైర్యంగా ప్రేమనే నాటకాలాడి వెళ్ళిపోతావంటే నీ తోలు తీస్తా, నీ తిత్తి తీస్తా, నిన్ను ఏం చేస్తానో చూస్తావు నువ్వు అనేసరికి అయ్యో మీకు దండం పెడతానండి, మీరు నన్ను ఎవరనుకుంటున్నారో ఏమనుకుంటున్నారు, ఏరే నీ అమ్మా బాబు ఎక్కడికి వెళ్ళారే రమ్మను మనవే నీ అమ్మా బాబుల్ని ఫోన్ చేసి అదేదే పనికి మాలిన మల్లెపువ్వు నీ అమ్మ ఆడేడే చలపాయిగాడు నీ బాబు అనేసరికి నా పేరు రూప కాదు, మా అమ్మ పేరు మల్లి కాదు, మా నాన్న పేరు చలపతి కాదు, మా నాన్నగారు లేరు, నాకుంది మా అమ్మ ఒక్కటే, ఆడు పోయాడా మేం పంపకముందే పోయాడా ఎదవా పనికి మాలిన సన్నాసి అని ఆ అమ్మాయిని పట్టుకొని ఇంకో 2 తగిలిచ్చే జుట్టు పట్టుకొని నాకు నొప్పి పుడుతుంది అని ఆ అమ్మాయి అన్నా సరే ఈడ్చుకెళ్ళి బయట వీధిలో ఊరి మధ్యలో నుంచోబెట్టారు. ఆ అమ్మాయిని నుంచోబెట్టి ఏమైంది చాముండమ్మ గారు, ఏమైంది వెంకటరాయుడు గారు అంటే రే ఏయిరా ఈ ఊళ్ళో ఉన్న ఆడై, ఈ ఊళ్ళో ఉన్న ఎదవలు ఏర్రా, ఇది వెళ్ళిపోయిందన్నారు, నా కొడుకు మగాడు కాదన్నారు, నా కొడుకుకి మగతనం లేదన్నారు, తెచ్చాడ్రా నా కొడుకు నిద్రాహారాలు మాని పగలు రాత్రి ఊరు ఇల్లు మనిషి వీధి వెతికి తీసుకొచ్చాడు దీన్నే. ఇప్పుడు నా కొడుకు మగాడేగా, నా కొడుకుకి మగతనం ఉంది కదరా అనేపాటికి ఊరి జనం అంతా అలా చూస్తూ నుంచొని ఎందుకు చేసేళ్ళావమ్మాయి నువ్వు అలాగా, ఏం పనులయ్యి డబ్బులు తీసుకొని అలా చేయొచ్చా, డబ్బులు తినేసి ఏం పనులయ్యి అలా అయ్యి దొంగిలించుకొని అలా వెళ్ళిపోవచ్చా, నేను దొంగనా, నేను డబ్బుల కోసం ఇదంతా చేశానా, నటించకే ప్రేమన్నావు, నా మీద పడిపోయావు, నీ అవసరాలు గడుపుకున్నావు, కోట్లల్లో డబ్బులు పక్కనేసుకున్నావు, నేనా అవన్నీ చేసింది, నిజం చెప్తున్నాను నువ్వెవరో నాకు తెలియదు, ఈ ఊరు కూడా నేను ఇంతకుముందు రాలేదు, అసలు ఈ ఊరి జనాలు ఎవరో కూడా నాకు తెలియదు, పశువుల్లా ప్రవర్తించకండి, మృగాల్లా ప్రవర్తించకండి, ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు, అసలు నాకు చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వండి అనేసరికి బాగుంది దీని వ్యవహారం కూడా, అనకూడదులే కానీ చాముండమ్మ ఏమోలే అనుకున్నావులే కానీ మా లావు వ్యవహారమే ఇదే, బాగా తెలివితేటలు నేర్చిన వ్యవహారాలు ఇవే అనేపాటికి నేరుస్తారు, నేర్చాల్సినవి బాగా నేర్చే ఉంటారు, పుట్టకతోనే వస్తాయి కొన్ని బుద్ధులు అన్న తర్వాత ఎత్తుకురండే తాళి అనేపాటికి తాళి తీసుకొచ్చి కొడుక్కి క్యాచ్ అని విసిరేసి కట్రా తాళి అనేపాటికి పిచ్చేమన్నా పట్టిందా, ఐఎమ్ ఎంగేజ్డ్, వెధవేషాలు వేస్తే బాగోదు, ఒక్కళ్ళన్నా న్యాయం మాట్లాడరేంటని ఆ అమ్మాయి అనేలోపు 3 ముళ్ళు వేసి తాళి కట్టేయటం, ఆ అమ్మాయి నెత్తిని ఇంత కుంకుమ పోసేయటం అయిపోయింది. అక్కడికి దండలు వేసేయటం కూడా. ఆ తర్వాత జుట్టు పట్టుకొని కారులో విసిరేసి తీసుకొచ్చి ఆ అమ్మాయిని మళ్ళీ ఇంట్లో విసిరేసేసరికి మీకేమైనా పిచ్చా తిక్క, అసలు చెప్పేది వినిపించుకోరా, నేను కాదు మొర్రో అని చెప్తుంటే వినకుండా ఏంటి వాగుడు, ఏంటి గోల, చెప్పేది వినకుండా అనేసరికి ఆ అమ్మాయిని నువ్వెవరో నాకు తెలీదు అంటే పట్టా మళ్ళీ 2 ఒకవైపున వీరా వేశాడు, ఒక 4-5 వాళ్ళ అమ్మ వేసిందే.
పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎప్పుడు ఎవరితో ఒక దెబ్బ కూడా తినని పిల్లలు అన్ని దెబ్బలు తింటే ఎలా రియాక్ట్ అవుతారో. దాంతో ఆ అమ్మాయి అలా ఇక సైలెంట్గా ఉండక తప్పలేదు. భయం వేసింది ఆ అమ్మాయికి. ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న మనుషులు ఏమే అనేపాటికి ఆ అక్క, ఆ వదిన, ఆ పిన్ని, ఆ పెద్దమ్మ అంటూ ఆడోళ్ళు ఒక 25 మంది వచ్చారు. దీన్ని తీసుకెళ్ళి నీళ్ళోసి సిద్ధం చేయండి, తొలి రాత్రికి కార్యానికి సమయం అవటల్లా, పంతులు ముహూర్తాలు చూడు, ఈరోజు బాగానే ఉందమ్మా అన్నాక సరేలే అని రే గది సిద్ధం చేయండిరా అన్నాక నువ్వు రెడీ అయిపోరా అంది కొడుకునే. అన్న తర్వాత వాట్ శోభనమా, కార్యమా, ఏం పిచ్చగా ఉందా అన్న ఆ అమ్మాయిని ఆడవాళ్ళు గట్టిగా పట్టుకెళ్ళి ఆ అమ్మాయి డ్రెస్సు పీక్ అవతల పడేసి ఆ అమ్మాయికి స్నానం చేయించి ఆ అమ్మాయి చెప్తున్నా వినకుండా ఆ అమ్మాయికి పట్టు చీర కట్టబెట్టి ఇన్ని నగలేసి తల నిండా పూలు పెట్టి అంతా దాంట్లో అక్కడ ఏమంటా చాట్ తినే ఆ అమ్మాయిని వీళ్ళు ఇలా పట్టుకొచ్చేసారో కానీ ఆ అమ్మాయి గుక్కెడు నీళ్లు తాగలా ఇప్పుడు దాకా కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంది. ఇంత దాంట్లో ఆ అమ్మాయి తిన్నదా తినలేదా అని పట్టించుకున్నోడు ఎవడూ లేడు. రెడీ చేసి పాల గ్లాసు కాదు పాల చెంబే ఇచ్చి ఆ అమ్మాయిని గదిలోకి పంపించారు. గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి చెమట్లు పోసినాయి. భయం వేస్తుంది, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఏమీ తినకపోవటం ఒకటే, అంత జర్నీ ఒకటే, వీళ్ళన్ని దెబ్బలు కొట్టడం ఒకటే, రచ్చరచ్చ చేయటం ఒకటే, ఇలా ఆ తాళి కట్టడం, ఆ అమ్మాయిని ఇలా రెడీ చేయటం, ఇవన్నీ గుర్తొస్తే ఆ అమ్మాయికి గుండెల్లో నుంచి దడ భయం వణుకు వచ్చి ఒళ్ళంతా ముచ్చెమట్లు పోసుకొస్తే లోపలికి వచ్చాడు వీర. లోపలికి వచ్చేపాటికి ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యేసి ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకోబోతే పిచ్చిగా ఏమన్నా ఉందా, మూర్ఖుడా, మృగమా, పశువా, నువ్వు ఎవడో కూడా నాకు తెలియదురా, రెడీ అయిపోతున్నావేంటి, నువ్వు కట్టింది తాళి, ఇది పెళ్ళి, నువ్వు మొగుడు, ఇది శోభనం అనుకోమంటావా నన్ను, చచ్చినా అనుకోని నేను, వేషాలు వేసామంటే మర్యాదగా ఉండదని ఆ అమ్మాయి పెద్దగా అరుస్తూ వెనక్కి తోసేస్తున్నా మీదకు వస్తూ మరెప్పుడు రోజు కావాలనేదానివే, రా అనేదానివి కదే, నన్ను సుఖపెట్టు, నువ్వు సుఖపడు అనేదానివి కదే, నేనే పెళ్లి కాకముందు అలాంటివి చేయకూడదు, మా ఇళ్లల్లో లేవని చెప్పి నిన్ను దూరం పెట్టాను కానీ నువ్వేమైనా నాకు దూరంగా ఉన్నావా ఏంటే అనేపాటికి అయ్యో ఎవరన్నారు, ఎవరితో అన్నారు, ఏమన్నారు అనే అమ్మాయి పెద్దగా అరుస్తూ ఏడుస్తూ స్పృహ తప్పిపోయింది. స్పృహ తప్పిపోయిన ఆ అమ్మాయిని అలాగే మంచం మీద పడుకోబెట్టేసి ఆ అమ్మాయి కళ్ళు తెరిచి చూసేపాటికి ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు లేవు. ఆ అమ్మాయి ఫస్ట్ నైట్ అయిపోయిందని ఆ అమ్మాయికి అర్థమైంది. పక్కనే బట్టలు లేకుండా దుప్పట్లో ఆ అమ్మాయిని దగ్గర కౌగులించుకొని వీర పడుకున్నాడు. దాంతో ఆ అమ్మాయి ఉలిక్కి పడి లేచి దుప్పట అలా పట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే లేచి ఏమే బాగానే సుఖపడ్డావుగా అనకూడదులే కానీ ఎందుకంట అంతోటి ఏడుపు, నేనేమైనా హార్ష్గా బిహేవ్ చేశానా, నిన్నేమైనా పెయిన్ఫుల్గా నేనేమైనా ట్రీట్ చేశానా, నీకు పెయిన్ కలిగేలా, నేను సెన్సిటివ్గానే ఆడదాన్ని హ్యాండిల్ చేయగలను, నీకెక్కడైనా ఇబ్బంది అనిపించిందా, బాధ అనిపించిందా, వేషాలేకో మొగుడుతోనే కాపురం చేసావు, తాళి కట్టాకే నీ ఒంటి మీద చెయ్యేశాను, నీలాగా మోసం చేయలేదే నేను, ఓవర్ యాక్టింగ్ ఆపి లేచి రెడీ అవ్వు అన్న తర్వాత ఆ అమ్మాయి ఏడుస్తూ కూర్చుంటే ఆడాళ్ళు వచ్చి ఆ అమ్మాయి ముఖం మీద రెడీగా ఉన్నాయి అన్నట్టుగా 2 ట్రాలీలు బట్టలు పడేసి నగలు పడేసిపోయారు బయటికి. ఆ తర్వాత ఆ అమ్మాయి వెళ్ళి స్నానం చేసి వచ్చే అలా కూర్చునేసరికి ఎవరో 2 పనోళ్ళు వచ్చారో ఆ అమ్మాయికి వెంటనే వాళ్ళు ఈ చీర కాదని పీకేసి ఇంకో చీర కట్టేశారో, తలదు వేసి తల్లో ఇన్ని పూలు పెట్టేసి అలా కూర్చోకూడదని నగలేసి నొసట్లో ఇంత కుంకం పెట్టేసి నుదురున ఇంత కుంకం దిద్దేసి కాళ్ళకు పసుపు రాసి చేతుల నిండా మట్టి గాజులు వేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రెడీ అవ్వటం ఇంత దాంట్లో వీర బయటికి రావటం కూడా అయిపోయింది. ఆ తర్వాత పద తిందామంటే ఆ అమ్మాయి పలకలేదు. ఆ అమ్మాయిని కిందకి ఈడ్చుకొచ్చిన తర్వాత నేను తిన్నని ఆ అమ్మాయి అలా కూర్చునేసరికి ఇదే మంచి మదపు గొడ్డురా, ఇలాంటి వాటిని మదపు టేనుగులు మదపు గుర్రాలు ఉంటాయే అలాంటి ఆడదిదే, దీన్ని స్వారీ చేసి దీని మదం దింపకపోతే నువ్వేం మగాడివి, ఈ చాముండేశ్వరి కొడుకులే కానీ అనేసరికి తినమాయ్ అన్నాడు వెంకట్రాయుడు. ఏందే తినవా అంది చాముండే. అనేసరికి
తిన్నంటుందని వీర అక్కడే ఉన్న రెండు ఇడ్లీలు కలిపేసి సాంబార్లో చట్నీలో ఆ అమ్మాయికి వామిటింగ్ సెన్సేషన్ వస్తున్నా నోట్లో పెట్టేసి వడపెట్టేసి నువ్వు లెగరా అని చెప్పి చాముండి ఇంతింత సంగటి ముద్దలో కలిపి అమ్మాయి నోట్లో కుక్కేసి ఇలా తినాలి, ఆడదంటే మొగుడిని ఆపొద్దు అనేసి ఇంతింత నేతులు పోసి నోట్లో కుక్కి అవతల పడేసి పోయి విశ్రాంతి తీసుకోపో, రాత్రంతా నిద్ర లేకుండా నువ్వు నీ యాషాలు పో అన్న తర్వాత నేను చెప్పేది వినండి మీకు దండం పెడతానంటే ఏందిరా దీని ఎదవ సోదే తీసుకెళ్ళి గదిలో పడేయండి అన్న తర్వాత ఆ అమ్మాయిని నానా మాటలు తిట్టకుండా తిట్టే నీ అమ్మ లాంటిది, నీ బాబు లాంటోడు, నువ్వలాంటి దానివి, మమ్మల్ని అవసరానికి వాడుకున్నారో, ఎంత మెత్తగా వచ్చారే, తేనె పూసిన కత్తుల్లా వచ్చారు కదవే, అది ఇది అంటే అయ్యో దేవుడా కర్మ అని ఆ అమ్మాయి ఒకవైపున ఏడుస్తున్నా గగ్గోలు పెడుతున్నా గోల పెడుతున్నా ఆ అమ్మాయి గోడు విన్నవాడెవడూ లేడు. తన ఫోన్ దొరుకుద్దేమోనని పిచ్చిదానిలాగా వెతికితే ఫోన్ మాత్రం భద్రంగా తీసుకొచ్చి ఆ ఫోన్ని అంతే భద్రంగా ఎత్తుకెళ్ళి వాళ్ళు లాకర్లో పెట్టేశారు. అంతే తప్ప ఆ అమ్మాయికి ఆ ఫోన్ ఇచ్చింది లేదు, ఆ ఫోన్కి వచ్చే వాటిని కాల్స్ వీళ్ళ కాల్స్ అటెండ్ చేస్తుందో లేదో అంతా దాంట్లో. ఇక ఒకవైపున రోజు రాత్రంటే స్పృహలో లేదు. ఈ రోజు నుంచి రోజు అమ్మాయిని దగ్గరికి తీసుకొని వద్దన్నా దండం పెట్టినా నువ్వు అనుకునే అమ్మాయిని నేను కాదన్నా, నిన్ను నేను చూడలేదన్నా, నువ్వు నాకు తెలియదన్నా వేరా వినేవాడు కాదు. ప్రతిరోజు అమ్మాయితో 5-6 సార్లు ఇంటిమేట్ అయ్యి నీకు నేను బాధ కలిగిస్తున్నానా, నొప్పి కలిగిస్తున్నానా, ఒక భర్తగా నేను నిన్ను సుఖపెడుతున్నాను, నేను సుఖపడుతున్నాను, పెళ్ళయ్యాక కాపురం చేయవా మొగుడుతో అని అమ్మాయిని దగ్గరికి తీసుకుని చాలా క్లోజ్ అయ్యి ఆ అమ్మాయికి పెయిన్ కలిగించడు. నిజమే, ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుంటాడు. అది తన దృష్టిలో హార్ట్ఫుల్గా క్లోజ్ అవటమేనేమో, కానీ మనకెవడో తెలియని మగాడు, పరాయి మగాడు ఊహించని విధంగా తీసుకొచ్చి మెళ్ళో తాలికట్టు బలవంతంగా ఒంటి మీద చేయేస్తే ఒక ఆడదాని మనసులో ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి ప్రస్తుతం ఆ పరిస్థితినే అనుభవిస్తోంది. ఇంత దాంట్లో వెంకట్రాయుడు ఆ అమ్మాయి వచ్చి కూడా ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత ఉషో అని ఏమీ లేదులే, ఇంకో 4-5 నెలలు ఆడ అలాగే చెయ్యేస్తే ఏ కడుపు వచ్చి అదే నోరు మూసుద్దలేవయ్యా, పెద్దోడి ఫోన్ చేయి అంది చాముండే. వెంకట్రాయుడు ఫోన్ కొట్టేసరికి అమెరికాలో ఉన్న పెద్ద కొడుకు విశ్వ ఫోన్ ఎత్తి చెప్పు నాయన అనేసరికి దొరికిందిరా రూప తీసుకొచ్చాడు చిన్నోడు అనేసరికి ఎక్కడ దొరికింది మావయ్య అంది అటువైపున పెద్ద కోడలు కావేరే. అనేసరికి స్పీకర్ నొక్కినావా అన్నాడు పెద్ద కొడుకుని. నేను ఒక్కడిని ఎప్పుడు మాట్లాడాను మీతో అన్నాడు పెద్ద కొడుకు విశ్వ. అనేసరికి ఏముంది దాని అమ్మ బాబులు కూడా దొరికినారు అంది కావేరి. లేదమ్మే దొరకలేదే, ఇది ఏమంటున్నాదో తెలుసా పిల్ల అని ఇటు నుంచి చాముండి ఏమన్నాదత్తా అనేసరికి అదంట మన రూప కాదంట, అదంట అసలు మనం ఎవరమో తెలియదంట, దాని అమ్మే ఉందంట, దాని అబ్బ పోయాడంట, ఏందేందో వాగుతాందే అనేపాటికి విశ్వ ఎందుకు అలా మాట్లాడుతుంది అనేపాటికి ఏమోడా పెద్దోడా అనేసరికి కావేరి అనుమానం వచ్చి అత్త ఓసారి ఏది చూపి మామ అనేపాటికి చూపించేసరికి ఆ అమ్మాయి అలా కూర్చొని ఉండేసరికి ఏమంది ఇది అది ఒకటి కాదంటే అయినా నాకు అర్థం కాంది, ఒక ఇత్తనానికి 2 మామిడికాయలు రావటానికి ఏమైనా పళ్ళ ఎట్టుంటారే అట్టాగా యాషాలు కాకపోతేనో అన్న తర్వాత సరేలేమ్మా వాడేమంటున్నాడు ఏమనేదేంద్రా, తాళి కట్టించినాడుగా, ఒంటి మీద చెయ్యేసినాడుగా, అనుభవిస్తాండుగా, ఏమైంది కాపురం చేస్తున్నాదిగా అనేపాటికి అసలు విశ్వ ఇకేమీ మాట్లాడలే. సర్లే అన్న తర్వాత ఫోన్ పెట్టేశాక బావా అంది కావేరే. అంటే చెప్పవే అన్నాడు. అంటే నిజంగా ఆ అమ్మాయే రూప అంటావా అనేపాటికి అదేంది కనపడతల్లా, మనిషి అదేగా, పోలికలు అదేగా, ఎత్తు పొడుగు అదేగా, ఒకేలా ఉన్నంత మాత్రాన ఒకళ్ళేనంటివా ఏమే అంటే ఏమే అనేసరికి అదేంది బావా అలా మాట్లాడతావు, ఒక్కసారి సరిగ్గా గమనించు, ఇందాక నేను ఫోటోలు తీశాను ఇగో చూడు ఎలా ఉందో, నిజం చెప్పు రూప ఎప్పుడైనా ఇలా ఉందా, కానీ ఈ అమ్మాయిలో ఏదో తెలియని తేడా నీకు కనపట్టలేదు అనేపాటికి ఏ విషయంలోనే బాగా దగ్గరికి గమనించి చూడు, మనిషిలో ఏదో తెలియని టీవీ రాజసం కనపట్టల్లా, అది లేఖి దానిలాగా ఉంటుంది కదా రూప, ఒకేలా లేరు బావా అన్న తర్వాత నీ తమ్ముడంటే
చదువు సంధ్య పెద్దగా లేనోడు, మూర్ఖుడు, నీ తమ్ముడికి ఎవరని తెలీదు, అత్తయ్య మామయ్య గురించి చెప్పేదేముందే, ఇద్దరు చెరుకు అడవి జాతి మనుషులు. కానీ నువ్వైతే అట్టా కాదు కదా బావా, నువ్వు చదువుకుంటివి, తెలివితేటలు నేరిస్తేవి, నువ్వు దేనికైనా టెక్నాలజీ వాడతావు, నువ్వు లోతుల్లోకి వెళతావు, నువ్వేదైనా సరే టెక్నికల్గా తెలుసుకుంటావు. మనోడు కత్తులు కటారాలు వాడతాడు, అవసరమైతే నువ్వు వాడతావు అనుకో, వీలైనంత వరకు నువ్వు బుద్ధే వాడతావుగా బావా, తెలుసుకోరాదు అనేసరికి భార్య అన్న ఆ మాటకి అనుమానం వచ్చింది విశ్వకు కూడా. అనుమానం వచ్చేపాటికి తన వేలో ఒకవైపున అతను అసలు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఈ అమ్మాయిని ఏ ఊరు నుంచి తమ్ముడు తీసుకొచ్చాడు, ఆ ఊరికి ముందు ఒక 100 మంది మనుషుల్ని పంపించాడు. 100 మంది మనుషుల్ని ఇండియాకి ఫోన్ చేసి వెళ్ళండ్రా మీరు అనేపాటికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళతో లోతుల్లోకి వెళ్ళి ఆ అమ్మాయి ఫోటో ఇచ్చి ఆ అమ్మాయి ఎక్కడ దొరికిందో కనుక్కొని ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ని పెట్టి ఆ అమ్మాయి అడ్రస్లు, ఆధార్లు, పాన్లు, ప్రూఫ్లు మొత్తం తెలుసుకొని టెక్నికల్ వైజ్గా కూర్చుండిపోయాడు విశ్వ. కూర్చుండిపోతే ఏమైంది బావా అనేపాటికి నువ్వన్నట్టు ఆ అమ్మాయి ఒకటి కాదు అనేపాటికి సరిపోయింది పో, మరి ఇదెవరు అనేసరికి ఇది అదే ఇది ఒకటి కాదు అన్నాడు. సేమ్ బట్ డిఫరెంట్ కదూ అనేపాటికి ఏంటే నువ్వు అంటే నిజమే కదూ బావా అంటే నిజమేనే అనేసరికి మరి దీని పేరేంటి, సీత, వీళ్ళమ్మ పేరు గాయత్రి. అమ్మో ఇంకెంత అన్యాయాలు జరిగిపోయినాయో, ఒంటి మీద చెయ్యి ఓడేసాడంటుంది, కొట్టిందో తిట్టిందో, ఈ జన్మకి నా కడుపు పండదు బావా, నువ్వు అమెరికా కాదు కదా, నువ్వు అంతరిక్షానికి తీసుకెళ్ళినా కూడా నాకు పిల్లల్ని పుట్టినవరు వీళ్ళు, మా అమ్మ నాన్న ఏ పాపాలు చేచ్చొచ్చారో వీళ్ళేం చేచ్చొచ్చారో అవన్నీ తగిలే నాకు పిల్లలు పుట్టట్లేదని నేను అల్లాడిపోతున్నాను. అదేమంటే నిన్నో మాట అన్నానేమే కోడల్లా, ఆ పిల్లలు పుట్టకపోతే అంటారు మీ అమ్మ నాన్న. కానీ చూసావా అలా ఒక అమ్మాయిని తీసుకొచ్చే బలవంతం చేసి మీద చెయ్యేయటం ఏంటి బావా అనేసరికి పద ముందు బయలుదేరదాం అన్నాక ఇమీడియట్గా బయలుదేరబోతే అలా కూర్చున్న విశ్వకి ఒక్కసారిగా కళ్ళల్లో వాళ్ళిద్దరి గతం మెదిలింది. భార్య సామాన్లు సర్దుతుంటే నిజానికి భార్య కావేరి ఏమీ విశ్వకి సొంత మరదలు కాదు, వాళ్ళుండే ఊరు వీళ్ళుండే ఊరు పక్కనే. విశ్వ చదువుకున్నాడు, కావేరి కూడా చదువుకుందే, ఇద్దరికి పరిచయం, ప్రేమించుకున్నారు, మంచి స్నేహితులు కూడాను. దాంతోనే అక్కడ వాళ్ళ ఆడవాళ్ళందరూ కూడా మావయ్య అని కానీ బావ అని కానీ మొగుళ్ళని పిలుస్తారు. అలాగే బావ అని పిలుస్తుంది కావేరి కూడా. వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా రూట్స్ మర్చిపోని ఫ్యామిలీల్లో నుంచి వచ్చిన పిల్లలు కాబట్టే నాట్ అనేది ఇంట్లో వచ్చేస్తుంది. బయట ఎంత క్లాస్గా మాట్లాడినా కూడా విశ్వ అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేసి తిరిగి వచ్చి అక్కడే వాళ్ళ నాన్నకున్న బిజినెస్లన్నీ చూసుకుంటూ ఉండగా కావేరితో పెళ్ళయ్యి ఆ తర్వాత కావేరికి పిల్లలు పుట్టట్ల. హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ అయ్యే పని కాదు, అమెరికాలో అయితే గనక పిల్లలు పుట్టడానికి ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి అనే దాంతో వాళ్ళు అబ్రాడ్ వచ్చారు. ఇక్కడ కూడా వాళ్ళ బిజినెస్లు కొన్ని లాంచ్ చేద్దాం అనే దాంతో బిజినెస్లు పెట్టి మరి ఒకవైపున మొగుడు పిల్లలిద్దరూ కలిసి హాస్పిటల్స్కి తిరుగుతున్నారు. వాళ్ళు బయట ప్రపంచంలో క్లాస్గా కోట్ల రూపాయల కారుల్లో, కోట్ల రూపాయల ఇళ్లల్లో ఉండే వీళ్ళకి లోపల పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళితే వాళ్ళు పుట్టిన ఊరు, వాళ్ళు పెరిగిన వాతావరణం, అమ్మా నాన్నలు, పరిసరాలకు తగినట్టే మాట, కట్టుబొట్టు, తీరు ఉంటుంది ఇంట్లో. బయటకు వచ్చేపాటికి విశ్వ బ్లేజర్ వేశాడు, గ్లాసెస్ పెట్టాడు, బ్రాండెడ్ వాచ్ పెట్టి షూస్ వేసుకున్నాడు. కావేరి అప్పటి వరకు ఇంట్లో నార్మల్గా ఉన్నదల్లా హెయిర్ లీవ్ చేసేసి తను గ్లాసెస్ పెట్టేసి ఓవర్ కోట్ వేసి జీన్స్ టాపు వేసేసుకొని చేతికి బ్రాండెడ్ వాచ్ పెట్టే ఒక స్లింగ్ బ్యాగ్ తీసుకొని బయలుదేరింది మొగుడుతో. ఇక అక్కడి నుంచి ఇటు వీళ్ళు ఇండియా బయలుదేరంగానే ఇటు సీత వాళ్ళ అమ్మ పిల్ల ఏమైపోయిందా అని సీత కోసం వెతుకుతూ సీతతో ఎంగేజ్మెంట్ అయిపోయిన అనంత్ అనే అబ్బాయి ఆంటీ తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటంటే నాకేమన్నా తెలుసా పద కనుక్కుందామంటే ఆంటీ ఉండండి తన ఫోన్ సిగ్నల్స్ ఎక్కడున్నాయో నేను కనుక్కొస్తా, నా ఫ్రెండ్ ఉన్నాడని వెళ్ళి అనంత్ కనుక్కొచ్చి ఈ ఊళ్ళో ఈ ఏరియాలో ఇక్కడ పడుతున్నాయి ఆంటీ సిగ్నల్స్ అనేసరికి పదమనమని వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని గాయత్రి అనంతని తీసుకొని బయలుదేరిపోయింది.
ఇంత దాంట్లో కావేరి, బావా దాన్ని వదిలేస్తావా, అదే యాడందో తెలవలే అని అడిగింది విశ్వనే. తెలిసిందిగా గోవాలో ఉందంట, ఇదిగో అని లైవ్ చూపించాడు కావేరికి. తస్సదియ్యా, మొన్న మోసం చేసి నా మరిదిని పిచ్చోడిని చేసి నా అత్తమామల పరువు తీసి దీని సిగగొయ్య దీని కుత్తుక కోస్తదిలే అత్త. ఇది ఎంత ధైర్యంగా బికినీలు వేసుకొని బీచ్ల్లో దీని అమ్మ బాబులతో చూసావా ఎంజాయ్మెంట్లు ఎట్టా చేస్తున్నాదో. ఏసూరమ్మని బావా చూస్తా నుంచుంటావేందనే పాటికి కార్లు మనుషులు అక్కడ రూప వాళ్ళమ్మ మళ్ళీ చలపతిని వాళ్ళు ఎక్కిచ్చేసుకున్నారు. ఒక కారులోనే ఎక్కిచ్చేసుకుని అక్కడ మొదలు పెడితే వాళ్ళు గోవా నుంచి బయలుదేరారు. ఇక్కడ గాయత్రి, అనంత్ వాళ్ళ అమ్మ నాన్న బయలుదేరారు. అక్కడి నుంచి విశ్వ, కావేరి బయలుదేరారు. ముందుగా ఒకవైపున ఇక్కడికి గాయత్రి అలాగే అనంత్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. ఇప్పటికీ 3 వారాలైంది సీత కనిపించక. వచ్చి రాగానే ఈ అమ్మాయి మా అమ్మాయి, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుందా అని అడిగింది గాయత్రి చాముండిని. ఏ అమ్మాయి, ఏది, ఇదా, నా చిన్న కోళ్ళే ఇక్కడే ఉంది, రూపేగా, నువ్వెవరో అనేసరికి నేను తన అమ్మని. మీ కోళ్ళేంటి మీ ఇంట్లో ఉండటమేంటి అనేపాటికి నీ కూతురేంటి, ఎంతమందికి పుట్టుద్ది అది, దానికి అమ్మలు ఎంతమంది, అబ్బలు ఎంతమంది, ఒక్కదాన్ని ఎంతమందికి అంటారే, నాకు అర్థం కావట్లేదు అనేపాటికి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ గొంతిని మమ్మీ అని పరిగెత్తుకుంటూ పైన నుంచి వచ్చేసరికి కూతురు చీర, పట్టీలు, మెట్లు, ఆ గాజులు, ఆకారం చూసి ఆమె షాక్ అయిపోయి అలా నిలబడిపోయి ఉండేపాటికి ఏం జరుగుతుంది ఇక్కడ అనేపాటికి ఏం జరిగేదేముంది, మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్ళైపోయింది, 3 వారాల నుంచి కాపురం కూడా రోజుకి 5-6 సార్లు నా కొడుకు మగతనంతో నీ కూతుర్ని సుఖపెడుతున్నాడు రోజు కూడా అనేపాటికి ఆవిడ అలా నుంచునేపాటికి అనంత్ వాళ్ళమ్మ షాకులో బెగదీసిపోయారు. ఈలోపు ఇక ఏంటిదంతా, ఏం చేస్తున్నారు అసలు మీరు, ఎవరు మీరు, వాట్ ఈస్ దిస్ అని ఆవిడ అనేపాటికి ఇలాంటి పిచ్చి వేషాలు మృగాల్లా బిహేవ్ చేస్తూ ఆడపిల్లల్ని కిడ్నాపులు చేసి తీసుకొచ్చి ఏం పనులివే, మీ అంతు చూస్తా, నేను ఎవరనుకుంటున్నారో, పోలీస్ కంప్లైంట్ ఇస్తా, మిమ్మల్ని మీడియాలకు ఎక్కిస్తా, వీధికి ఈడుస్తా, ఏం జరిగింది ఇక్కడ అనేపాటికి ఓసోసి ఆపు, మరీ కాకపోతే నువ్వెవరు అంట, నేనెవరంటావేంటి, అది నా కన్న కూతురు అయితే, నా కన్న బిడ్డ అయితే ఎట్లా అయిందే నీ కూతురు, దాని బాబు నీ ఒంటి మీద చెయ్యేసి కన్నాడా, లేకపోతే నీ మొగుడు దానమ్మ ఒంటి మీద చెయ్యేసి కన్నాడా, నువ్వేమైనా దాని బాబుతో కన్నావా, నాకు అర్థం కాని విషయం, నువ్వు చలపతిగాడి పెళ్ళానివా లేకపోతే చలపతిగాడి నీ మొగుడా అనేపాటికి ఎలా కనపడుతున్నాను నేను నీకనే గాయత్రి పెళ్ళుమని ఒక్కటి తీసేపాటికి అమ్మా అని చాముండి, నన్ను అసలు ఈ మధ్య ఊళ్ళల్లో ఎవడు ఒకటి చెయ్యేసిన వాళ్ళేడు, కొట్టోళ్ళేడు, తిట్టోళ్ళేడు, నువ్వు నాకన్నా వయసులో చిన్నదానివి, నన్ను కొడతావా అనే లోపు అక్కడికి విశ్వ, కావేరి వచ్చారు. వచ్చేసరికి అక్కడికి ఎదురుగా వీరా నుంచొని ఇదంతా వింటూ నుంచున్నాడు. నుంచున్న తర్వాత పెద్దోడా చూసావా ఎలా కొట్టిందో అనేపాటికి, కొడితే మళ్ళీ వాళ్ళది మంచి క్యాస్టే, ఒక్క దెబ్బేగా అంటే, అలా అంటావా, మంచి క్యాస్ట్ అయితే ఓకేలే అనేపాటికి, ఒరే చూసావా ఎలా మాట్లాడుతున్నారో, ఏమే కావేరి ఎట్రావే నువ్వు, ఇదిగో ఇదంట రూపేనా కాదా, ఇది రూప కాదంటే ఎన్నావా, ఇదంట ఎవరో వీళ్ళమ్మంట, వీళ్ళమ్మ కూతురంట, ఏమే ఆ చలపతి గాడికి ఏమన్నా 2 పెళ్ళాలా వీళ్ళు, లేదంటే గనక ఏమకేమన్నా 2 మొగుళ్ళ అనకూడదులే, కానీ నేను ఆ మాటట్టు కొట్టిద్దే, నన్ను కొట్టిందిలే, ఒకటే కాస్త ఊరుకో, ఆవిడ చెప్పింది నిజమే అనేలోపు వీర అలా చూస్తే విశ్వ వైపు కళ్ళతో, ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకటి కాదు అన్నాడు. అనేసరికి వెంకటరాయుడు, ఏంది పెద్దోడా నువ్వు అనేది అంటే, తప్పు చేశారు నాన్న అనేసరికి వాళ్ళప్పుడే బికినీ మీద జస్ట్ అలా వాళ్ళు చూడలేక పైన ఒక క్లాత్ వేయించేసే వాళ్ళు రూప వాళ్ళమ్మ మల్లిని చలపతిని తీసుకొస్తే బాక్సర్ వేసి పైన జబ్బలు లేని బన్నీ వేసి హ్యాట్ పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకొని చలపతి ఒకవైపున ఇంకొక బికినీ లాంటి డ్రెస్ వేసుకొని మళ్ళీ శాంతం అసలు బికినీ వేసుకొని రూప వచ్చి నుంచునేసరికి, ఇదిగో తను రూప వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అన్నాడు
అన్నాడు విశ్వ. అనేసరికి ఈ అమ్మాయి వేరే, ఆ అమ్మాయి వేరే. ఈ అమ్మాయి ఆవిడ కూతురే, ఆవిడ పేరు గాయత్రీదేవి. అతనితోనే ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది. ఆ అమ్మాయి పెళ్ళి ఇంకొక 15 రోజుల్లో అన్నాడు విశ్వ. అనేసరికి వీర షాకులో నిలబడిపోయా. అసలు ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు నుంచే ఆ అమ్మాయి తను జుట్టు పట్టుకున్నప్పుడు రోడ్డు మీద నువ్వెవరు అని అడిగిన దగ్గర నుంచి, ఆ అమ్మాయిని కొట్టిన ఫస్ట్ దెబ్బ దగ్గర నుంచే వాళ్ళమ్మ కొట్టడం, ఆ తర్వాత బలవంతంగా తాళి కట్టడం, ఆ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళి స్పృహలో లేనప్పుడే తన అమ్మాయితో 4-5 టైమ్స్ ఇంటిమేట్ అవ్వటం, రోజు రాత్రి అమ్మాయి వద్దంటం, తోసేయటం, దండం పెట్టడం, తను వినకుండా అమ్మాయితో రోజు క్లోజ్ అవటం, నీకు బాధ కలిగిస్తున్నానా, నొప్పి కలిగిస్తున్నానా అంటాం, పెళ్ళాం కాబట్టి డర్టీ టాక్స్ కూడా మాట్లాడటం, ఆ అమ్మాయికి ఇంతంత తినిపించటం, ఆ అమ్మాయిని అసలు చెప్పాలంటే ఇక క్లోజ్గా వైఫ్ అన్నట్టే తను ట్రీట్ చేస్తూ ఉండటం అన్నీ గుర్తొచ్చి బిక్క చచ్చిపోయి బిత్తరపోయే. వీళ్ళిద్దరూ ఒకటి కాదని తెలిసి, అసలు ఆ అమ్మాయికి తను ఎవరో తెలియదని తెలిసి, ముక్కు మొహం తెలియని సంబంధం లేని అమ్మాయి మీద చెయ్యేసి ఎన్ని రోజులుగా ఆ అమ్మాయితో తను కాపురం చేయటం గుర్తొచ్చి అసలు షాకులో ఉండిపోయాడు వీర. షాకులో ఉండిపోయిన తర్వాత ఏంటిదంతా, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, నువ్వు నా కూతురు మీద చేయి చేసుకున్నావంటగా అని ఒకవైపున అన్నీ చెప్పేయటం అయిపోయింది సీత వాళ్ళ అమ్మకే. దాంతో నీకెంత ధైర్యం, హౌ డేర్ యూ, నేనెవరో చూస్తావు నువ్వు, నేనేం చేస్తానో చూస్తావు నువ్వు, నా కూతుర్ని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి బలవంతంగా దాని ఇష్టం లేకుండా తాళి కట్టించి నా కూతురికి నువ్వు నీ కొడుకుతో ఫస్ట్ నైట్ జరిపిస్తావా, హౌ చీప్ అబౌట్ యూ, నేనేంటో చూస్తావనే పాటికి ఇది ఇంగ్లీష్ మాట్లాడుతుంది, దీనికి ఇంగ్లీష్ వచ్చు అనుకుంటా, ఇది చదువుకుంది అనుకుంటా అని చాముండేశ్వరి అంటే, విశ్వ ప్లీజ్ ఆంటీ చెప్పేది వినండి అంటే షటప్ అనేపాటికి విశ్వ నోరు మూసేశాడు. ఈలోగా ఇక కావేరిని నువ్వు మాట్లాడవే, పరిస్థితి వేరుగా ఉంది, ఇప్పుడు అమ్మ మాట్లాడితే అయ్యే వ్యవహారం కాదిదే అనేసరికి, అయ్యో చేయాల్సినవన్నీ చేసి ఎంత సైలెంట్గా ఉండి నన్ను మాట్లాడమంటావు చూసావా నువ్వు అని ఆ అమ్మాయి పిన్ని ఒక్క నిమిషం, ఇప్పుడు మా మరిది ఎటు తాళి కట్టాడో తను నా తోటి కోడలే అవుతుంది, మీరు మా అమ్మ నాన్నల తర్వాత నా తల్లి లాంటి వారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి పిన్ని అన్న తర్వాత ఆవిడ అలా నిలబడిపోతే ఆవిడ చేయి పట్టుకొని సీత అలా నుంచుంది. అనంతు వాళ్ళ అమ్మ నాన్న కూడా వింటూ నుంచుంటే, మీకు నేను వివరంగా కొన్ని విషయాలు చెప్తాను. ఈయన మా మామగారు వెంకటరాయుడు, ఈవిడ మా అత్తగారు చాముండేశ్వరి, మాకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, కోట్ల రూపాయల్లో ఆస్తులున్నాయి. నిజం చెప్పాలంటే మా వాళ్ళు ఇల్లీగల్గా కాదు, లీగల్గానే రియల్ ఎస్టేట్లు, మైనింగులు అవన్నీ చేస్తూ ఉంటారు. మా అత్త మామలకి 2 కొడుకులు, మా ఆయన విశ్వ, నా మరిది వీర. ఇక మా ఆయన నేను ఇక్కడే చదువుకున్నాడు. మా ఆయన చదువుకున్నప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను ఈ మధ్యలో పుట్టిన ఆడబిడ్డనే, నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగాను. మా నాన్న చేసేది ఇదే వ్యాపారం. ఇక్కడ మా మనసులు కలవటం, కులాలు కలవటం, ఆయన్ని నేను ఇష్టపడటంతో మా ఇద్దరికి పెళ్లి జరిపించారు. పెళ్ళైన తర్వాత నేను నీళ్లు పోసుకోలేదు, పిల్లలు కలగలేదు, హాస్పిటల్లో చుట్టూ తిరిగాం, చూడటానికి అలా కనపడతారే కానీ మా అత్త మామ పెద్దగా చదువుకోలేదు, మొరటి మనుషులు అన్న మాటే కానీ కోడలికి పిల్లలు పుట్టకపోతే కొడుకు ఇంకో పెళ్లి చేయటమో, పెళ్ళానికి పిల్లలు పుట్టకపోతే నా మొగుడు ఇంకో దాని వెనకాల వెళ్ళటమో అలాంటివి చేసే ఫ్యామిలీ కాదు మాదే. మా అత్త ఒక్క మాట కూడా నన్ను అనలేదు, మా మామగారు అనలేదు. మా ఆయన అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ కూడా చేసి వచ్చాడు, ఆ తర్వాతే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నాకు పిల్లలు కలగట్లేదని, అబ్రాడ్లో అయితే ప్రొసీజర్స్ కాస్ట్లీ అయినా సరే సక్సెస్ అవుతాయి అనే దాంతో అమెరికా వెళ్ళిపోయాం. అక్కడ మా ఆయన కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం నేను మెడికల్ ప్రొసీజర్ చేయించుకుంటున్నాను బేబీస్ కోసం అని ఆ అమ్మాయి చెప్పి, ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి మా మరిది గురించి. ఇక్కడ ఉన్న మా వ్యాపార వ్యవహారాలు చాలా వరకే మా మామగారు మా మరిది చూసుకుంటారు. చూసుకునే మా మరిది
పెద్దగా చదువుకోలేదు. పిల్లాడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచే చిన్న కొడుకు అనే దాంతో మా అత్త ఇక్కడే పెంచడంతో పెద్ద చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో జ్ఞానం తెలివితేటలు ఈ రోజుల్లో ఉన్న అబ్బాయిల్లాగా టెక్నాలజీలు వాడటాలు అలాంటివి ఏమీ మా వీరకి తెలియదు. కొంచెం మొరటుగా పెరిగాడు పిల్లాడు అంతే తప్ప ప్రేమాయణాలు ప్రేమలు గేమలు అలాంటివి ఏమీ లేవు. మా మరిది కూడా తప్పుడోడు కాదు, చెడ్డోడు కాదు. మా మరిదికి ఏమీ తాగుళ్ళు తిరుగుళ్ళు అలాంటి అలవాట్లు లేవు. మా ఆయనకి అసలు లేవు. నువ్వు నాటకాలు ఆడ మాకు వన్ సైడెడ్గా చెప్తావేంటి? చెప్పేది రెండు వైపులా చెప్పకుండా నీ మొగుడు ఇక్కడ పుట్టిన నాటు పద్ధతులు నువ్విక్కడ పుట్టిన నాటు పద్ధతులే కదే మీ ఇద్దరిలో కూడా ఉండేదే. డబ్బుంది కాబట్టి మీరు ఫారిన్ వెళ్ళినంత మాత్రాన పైన పెయింట్ కొట్టుకొని యాషాలేయటం తప్ప మీలో లోపలున్న మీ మొరటు బుద్ధులు ఏమైనా పోయినాయా అనేపాటికి ఎల్లి చాముండి రూపని ఫ్యాట్ పని ఒకటి తీసేసరికి నోరు మొయ్యి నువ్వు అనే అన్ని విషయాలు చెప్పేదానివి సరిగ్గా చెప్పవే. ఊరంతా నీ మరిదికి గొడవలు ఉన్నాయనే, నీ మరిది రోజు నలుగురినైనా తంతాడనే, నీ మరిది పెద్ద పెద్ద గొడవల్లో కూడా ఉన్నాడని ఏదో చిన్నవి పిన్ని చిన్న ఏం కాదులే పెద్దయ్యే ఉన్నాయి. రోజు 10 మందినైనా తన్నందాడికి నిద్ర రాదని చెప్పు. మోటు వెదవా మొరటు వెదవా అని చెప్పు అందరి రూప అనేసరికి ఇంకోటి వేసింది చాముండే. వేసేసరికి ఇలా ఉన్న మా మరిది మొత్తం మా వ్యాపారాలన్నీ చూసుకుంటూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఈ రూప వాళ్ళమ్మ మళ్ళీ చలపతి ఈ ఊరికి వచ్చారు. మా మామ వెంకటరాయుడు వడ్డీకి డబ్బులు తిప్పుతాడు. అలా వచ్చిన వీళ్ళు వాళ్ళకి సిటీలో వ్యాపారాలు ఉన్నాయని ఇక్కడ కొత్తగా వ్యాపారం మొదలు పెడదామని వచ్చామని వ్యాపారానికి డబ్బులు తగ్గినాయని 25 లక్షలు మా మామని నమ్మబలికి డబ్బులు తీసుకున్న తర్వాత ఇక్కడ మేము ఉండట్లేదు. మా మరిది చూడటానికి అంగు పొంగు మనిషి చక్కగానే ఉంటాడు కదా హీరోలాగా. దాంతో దీని కన్ను మా మరిది మీద పడింది. మీ అమ్మాయి సీత ఒళ్ళంతా బట్టలు వేసుకుంటుంది కానీ ఇది చూస్తున్నారుగా ఇప్పుడు బికినీ ఎలా వేసుకుందో అదే రోజు కూడా పెద్దగా బట్టలేమీ వాడదు పిన్ని. అలాగే ఒక ఆడది మగాడితో కళ్ళ ముందు అలా తిరుగుతుంటే ఎలా ఉంటుంది? అయినా నా మరిది చెలించలేదంటే ఎంత గొప్పోడో అర్థం చేసుకో నువ్వు. ఇక ఇదే కావాలని నా మరిదికి డాష్ ఇవ్వటం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం, రోడ్డు మీద నన్ను డ్రాప్ చేయవా అంటాం, దీని అమ్మ బాబు రావటం, మా అత్త పక్కన కూర్చొని నీ చీరలు బాగుంటాయి అంటాం, మా అత్తకి తల్లో పూలు పెడతాం, చేతి వేళ్ళు విరగటం, కాళ్ళు ఒత్తటం, ఒకవైపున వీడు మా మామ దగ్గర కూర్చోవటం, వడ్డీ ఇవ్వాల్సి వచ్చినప్పుడల్లా మా మామని సాపు చేయటం, నీ మీసాలకు రాసే సంపెంగ నూనె అలా ఉందని, నువ్వు కట్టే పొందూరు కద్దర ఎలా ఉందని ఆ మాటలన్నీ చెప్తూ ఉంటే మా వాళ్ళకి ఎవరైనా ఊహలు ఉయ్యాలెక్కించి మునగ చెట్టు ఎక్కిస్తే చిటారు కొమ్మన మిఠాయి పొట్లం పట్టుకొచ్చిస్తాం మీకే అని చెప్పే తింగర మంద. దాంతో తెలివితేటలు లేవు కాబట్టి వీళ్ళని నమ్మేశారు. ఇంత దాంట్లో రూపం మెల్లిగా మా వాడిని నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేనిదే బతకలేను అని ప్రేమలో దింపేసింది. అప్పటి వరకు ఒక ఆడదాని స్పర్శ కూడా వాడు ఎరగడు. అలాంటిది ఒక అమ్మాయి వచ్చి నువ్వు నాకు నచ్చావు, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఏ మగాడు కాదంటాడు పిన్ని. అలాగే వాడు దాన్ని నిజంగానే ప్రేమించడం మొదలుపెట్టాడు. మాకు 100 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. దాంతో పోలిస్తే ఇది అడిగేటటువంటి వాడేమి తీర్చలేని కోరికలు నగలని బట్టలని ఒకవైపున అవి కాకుండా డబ్బులని కోట్లు బాగానే వెనకేసింది. నేనేం 100 కోట్లు వేయలేదులే, ఒక 5 కోట్లు వెనకేసుకుందే. అదే ఒప్పుకుంది. విన్నారుగా పిన్నే, నగలు ఒక 2-3 కోట్లే వెనకేసుకున్నారు. ఆ తర్వాత ఇది మా వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందే. వాడు దీన్ని చేసుకుంటానన్నాడు. మా వైపు తాళ్ళనేది చాలా పట్టింపు. పెళ్లి కాకుండా ఒక అబ్బాయి అమ్మాయి ఒంటి మీద చెయ్యేడు. మీ అమ్మాయికి కూడా మెళ్ళో తాళి కట్టాకేగా మా మరిది మీ అమ్మాయి మీద చెయ్యేసి కాపురం చేశాడన్నమాటే కానీ మీ అమ్మాయిని కష్టపెట్టేలాగా అలా అనుకుంటే సెక్షువల్ హెరాస్మెంట్లు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బలవంతంగా మీ అమ్మాయిని టార్చర్ చేసి కూడా నా మరిది అనుభవించవచ్చు వాడి హైటు వెయిటు పర్సనాలిటీకి. కానీ వాళ్ళలా హ్యాండిల్ చేయరు. అన్నదమ్ములు సెన్సిటివ్గా ఉంటారు. ఇంత దాంట్లో నీ మరిది నీ మొగుడు పత్తిత్తులు అంటావా? నా మొగుడు దేంతో తిరిగాడే, నా మరిది దేంతో తిరిగాడే? నాతో నీ మరిది ఒక్కటి అవ్వలేదేమో కానీ నాకు లిప్ లాక్లు ఇవ్వలేదా, నన్ను హగ్ చేసుకోలేదా? ఈ వెంకటరాయుడు ఏమైనా పత్తిత్త? మా మామయ్యకి ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు చిన్నవి ఉన్నాయి కానీ మా మామయ్య ఏమన్నా వాళ్ళందరినీ పెళ్ళిళ్ళు చేసుకున్నాడా, పిల్లల్ని కన్నాడా? నా మొగుడికి నా మరిదికి అయితే అవి కూడా లేవు. చెప్పు తెగుద్దే. ప్రేమనే
నాటకమాడి వాడి జీవితంలోకి వచ్చింది నువ్వు, వేషాలు ఇస్తే దవడ పగలగొడతానని. కావేరి 2 వేసింది వెళ్ళి రూపనే. ఆ తర్వాత పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకున్నాం పిన్ని. అన్నిట్లో వీళ్ళదే పై చేయి. మా అత్త పెద్ద పెట్టెడు నగలు పెట్టింది దీనికి. దాదాపు ఒక 10 కేజీల దాకా ఉంటాయి ఆ నగలు. అవి చాలదనే వీళ్ళదే పెత్తనం అయిపోయి ఎంగేజ్మెంట్లకి నగలని, బట్టలని, డబ్బులని, పెళ్ళికి బట్టలని, నగలని, అవని ఇవని చాలా సైడ్ చేసుకున్నారు. ఆ తర్వాత కరెక్ట్గా పెళ్ళి 2 రోజులు ఉందనంగా దీనికి పొయ్యే కాలం పుట్టి దీని అమ్మ బాబు ఇది కలిసే డబ్బులు నగలు కాజేసి పారిపోయారు పిన్ని. ఇది పల్లెటూరు కదా, చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉండే వాళ్ళందరి ముందు మాకు కాస్త మర్యాద ఉంది. దానికి తోడు డబ్బున్నోళ్ళం. అలాగే చిన్న చితక గొడవలు కూడా ఉన్నాయి. ఇక్కడ అపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు, మనం మాత్రమే కాదు. ఇక్కడ పగస్తులు అనేవాళ్ళు కూడా ఉండకుండా ఉండే ఊళ్ళేమీ కాదు. దాంతో వాళ్ళందరూ కలిసి ఎలా ఇది వెళ్ళిపోయేపాటికి మా మరిది మగాడు కాక మా మరిదికి మగతనం లేక ఇది మా మరిదెమ్మటి బళ్ళ మీద తిరగటం, కారుల్లో తిరగటం, వాళ్ళు చూసున్నారు కాబట్టి జీబుల్లో తిరగటం, ఇది ఏదో మొత్తం అయిపోయి ఉంటుంది. దానికి నా మరిది దగ్గర మగతనం లేదని తెలిసి వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారని అందరూ జోకులేసే నానా మాటలే అన్నారు పిన్నే. దాంతో తట్టుకోలేక ఎక్కడున్నా దీన్ని పట్టుకొస్తానని చెప్పి ఆ రోజు నుంచే నిద్రాహారాలు మాని, తిండి తిప్పలు మాని మా మరిది ఊరూరు ఇల్లు మనిషిని వెతుక్కుంటూ దీనికోసం వెళ్ళాడు. ఇది వస్తే దీని అంతు తేలుద్దామని మా అత్త ఊరందరి ముందు పరువు పోయిందని మా మామ బాధపడుతూ ఉండగా అచ్చుగుద్దినట్టు మీ అమ్మాయి ఇది ఒకేలా ఎలా ఉన్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని ఆవిడ కూడా చూస్తే సీత రూప ఒకేలా ఉన్నారు. ఉండేపాటికి రూప వాళ్ళమ్మ మళ్ళీ అలా చూస్తోంది గాయత్రి వైపు. చూస్తుంటే మరి ఎలా ఉన్నారో కానీ మీ అమ్మాయే రూపని మా మరిది అనుకోవటంలో అబద్ధం ఏముంది చెప్పండి? అందులో నిజం చెప్పండి. మీరైనా సరే పొరపాటును చూస్తే తినే తను అనుకోని అంటారా? అలాగే నమ్మాడు పాపం, తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకునే కదా పిన్ని కాపురం చేశాడు, జరిగిన దాంట్లో వాడి తప్పే ఉంది అనేపాటికే ఆవిడ అలా నిలబడిపోయింది. ఇదంతా విన్న సీత అలా చూస్తూ ఉండిపోయింది. అనంత్ వాళ్ళు ఇదంతా విని షాక్లో ఉండిపోయారు. ఇంత దాంట్లో కూడా ఇప్పుడు మీ అమ్మాయి మెళ్ళో మా మరిది తాళి కట్టాడు. ఇప్పుడు మీ అమ్మాయి నా తోటి కోడలు, ఈ ఇంటి కోడలే, చిన్న కోడలే అవుతుంది కదా. ఇప్పుడు మీ అమ్మాయే మంచి కులంలో పుట్టింది, మీకు న్యాయంగా ధర్మంగా పుట్టింది, ఉత్తమురాలైన పిల్ల. మీ అమ్మాయిని మేము ఎలా వదులుకుంటామండి అనేసరికి ఆవిడ ఇంకా ఆపేయమ్మ, నువ్వు చెప్పింది చాలు అనేసేపాటికి అదేంది అది చెప్పేది వినకుండా మాట్లాడతావు నువ్వు అంది చాముండి. మీరు ఇంకేమీ మాట్లాడద్దు. అసలు మేమెవరో తెలుసా? మా కులం ఏంటో తెలుసా? మా కులం ఇదే. మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? మా ఫ్యామిలీ ఏంటో తెలుసా? నా మామగారైనా, నా తండ్రినా, నా అన్నలు తమ్ముళ్ళు వీళ్ళు, నా అత్తగారు ఈవిడ, నా తల్లి ఈవిడ, మా 7 తరాలు ఏంటో తెలుసా? మేమేంటో తెలుసా? నేను డిగ్రీ చదువుకున్నాను ఆ రోజుల్లోనే. నా భర్త ఏంటో తెలుసా? ఆయన పేరు రాజగోపాల్. అలాంటి ఆయనకి నేను కాపురం చేసి నా కూతురిన కంటే ఒకేలా ఉన్నంత మాత్రాన తీసుకొచ్చి మీరు ఇలా పైశాచికంగా మెళ్ళో తాళి కట్టి కాపురాలు చేసి పైగా మీరు శుద్ధులు చెప్తుంటే వినటానికే ఏదోగా ఉందనే పాటకి అక్కాయ్ అనేపాటికి ఎవరది అని అటు చూసేసరికి మళ్ళీ అక్కాయ్ నేనేనక్కాయ్, నువ్వు బాయ్ పెళ్ళానివా అనేపాటికి ఏ బాయే అంది చాముండి. నువ్వాగు అనే చాముండిని ఒక తోపు దోసేసి అక్కాయ్ బాయ్ ఎలాగున్నాడు అక్కాయ్? అక్కాయ్ నువ్వు ముందు నీళ్ళు వేసుకున్నావా, నేను ముందు నీళ్ళు వేసుకున్నానా? ఎప్పుడు పుట్టిందే ఇది? నీకు అక్క ఉద్దే చెల్ల ఉద్దో మరి అనేపాటికి రూప ఇది నాకు అక్క చెల్ల అనేపాటికి అయ్యగారి భార్య మీరు అన్నాడు చలపతి. అయ్యగారా అని చాముండి అలా నుంచునేపాటికి హూ ఆర్ యూ అంది గాయత్రి. అనేపాటికి అయ్యో అక్కాయ్ నీకు విషయం తెలుసా? ఇది బాయికి పుట్టిన ఫలమే కాబట్టి నీ కూతురు నా కూతురు ఒకే పోలికలో ఉన్నారు. వాట్ యు మీన్ అనేపాటికి ఆయన అలాంటి వారు కాదు. అయ్యో అక్కాయ్ ఒక విషయం చెప్తా ఉండు అన్న తర్వాత బాయ్య ఈయనేనా అనేపాటికి అందరూ అలా నుంచుండిపోతే జాకెట్లో ఉన్న పర్సులో నుంచి పాస్పోర్ట్ సైజు ఫోటో తీసి సీత వాళ్ళ నాన్న రాజగోపాల్ది చూపించేసరికి సీత గాయత్రి అలా నిలబడిపోతే జరిగిన విషయం చెప్తానక్కాయ్ నీకు. ఒక రోజున మేము కూలి పనులు కానీ పొట్ట చేత పట్టుకొని ఈడు నా పెనిమిటి చలపతే, మా కులం ఇదిలే, మేము అలా ఊరూరు తిరుగుతూ కూలి పనులు చేసుకుంటూ
కూలి పనుల అని ఒక్కసారిగా వెంకటరాయుడు చాముండే ఒక్కసారిగా విశ్వ కావేరి అదిరిపోతే వీర వింటూ నుంచున్నాడు. చేసుకుంటూ వస్తున్నాం, నాకు పెళ్ళై చాలా ఏళ్ళైందక్క, నాకు పిల్లలు లేరు, లేకపోయేపాటికి ఒక ఊళ్ళో పనులుండాయని తెలిసి ఆడ పనులు చేసుకుంటా గుడిసేసుకొని ఆ గుడిసెలో ఉంటాండాము. అయితే ఒక రోజున బాయ్య బాగా పొద్దుపోయిండాదిలే, కారు వేసుకొని వస్తూ ఉండగా ఆ కారుకి ఏదో రిపేర్ వచ్చి బాయ్య కారు ఆపేశాడు. జోరున వాన పడుతుంది. దాంతో నేను మా ఆయన ఏమైంది అయ్యగారు అని అడిగితే కారు ట్రబుల్ ఇచ్చింది, రిపేర్ చేయించాలి రేపు అన్న తర్వాత, అయ్యో అలా వానలో తడిసిపోతా ఎలా ఉంటారు అయ్యగారు, ఈ పక్కనే మా గుడిసుందే రమ్మనమన్న తర్వాత బాయ్య ఆకలి మీద ఉన్నాడక్క. ఏ ఆకలే అంది చాముండే. అన్న తర్వాత అబ్బా కడుపాకలేలే నువ్వు ఆగు అనేపాటికి ఆవిడ బిత్తరపోయి నోట్లో గుడ్డలు గుక్కొని అలా చూస్తూ ఉండేసరికి చాముండే బాయ్య ఆకలి అనేపాటికి డబ్బులు లేవయ్యా అనేపాటికి, అయ్యా అంటే లేవయ్య గారు ఈ 3 రోజులు మట్టి మేము ఏం తినలేదని మా ఆయన అనేపాటికి బాయ్య గుండె ఎంత పెద్దదో, ఎంత పెద్ద కట్ట తీసి మా ఆయనకి పడేస్తే తింటాకి ఏదైనా కట్టించుకొస్తాను, వెళ్ళి రాటాకి 1 గంటన్నర పట్టుద్ది అయ్యగారు, ఈలోపు నొలక మంచం మీద మెత్తటి పక్కేవే విశ్రాంతి తీసుకుంటాడు అయ్యగారు అనేపాటికి అట్లా పక్కేస్తున్న నేను బాయ్యకి దాహం వేసిందే. ఏ దాహమే అంది చాముండే అనేపాటికి అబ్బా నీళ్ళ దాహమేలే అనేపాటికి బాయ్యకి మంచినీళ్ళు ఇస్తూ అలా నా పమిట జారిపోయింది. జారాలిగా నీకు. ఆ తర్వాత బాయ్య నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకున్న తర్వాత నేను బాయ్యని కాదనలేకపోయాను. ఏం పోయే కాలం వచ్చి కాదనలేకపోయావే, ఆదరించాను. బాయ్య నన్ను తన సొంతం చేసుకున్నాడు. వామ్మో వాయ్యో దేవుడో అంటే నువ్వు ఉంచుకున్న దానివా అంది చాముండే. అన్న తర్వాత పెద్దింటోళ్ళు చెయ్యేస్తే కాదంటానా ఏంటి, అది నాకు పిల్లలు కూడా లేరు నా మొగుడి వల్ల. దాంతోనే బాయ్య నేను చాలాసేపు అలా కలిసిన తర్వాత మేమిద్దరం అలా ఉండగానే నా మొగుడు వచ్చే ఏందయ్య గారు ఇదంతా ఇలా చేశారయ్యా అనేపాటికి బాయ్య ఏం మాట్లాడలా. మెళ్ళో ఉన్న 4 గొలుసులు, చేతుకున్న కడియాలు, చైను, ఉంగరాలు తీసిచ్చి ఓ చెక్కు రాసి మాకు డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడప్పుడు వచ్చేళ్ళు బాయ్య నన్ను మర్చిపోబాక అని నేను చెప్పాను. నీ దినం జయ్య కాపురాలు కూల్చే మొహాల్లారా ఏం రెడీ అవుతూ ఉంటారే, ఏమయ్యా నువ్వెక్కడెక్కడ దింపొచ్చా నా సవితి కొడుకుల్ని కోడళ్ళనే అనేపాటికే నోరుమోయ్ పిల్లల్ని కంటాడా ఏంటి ఎవడైనా, నాన్న చీ షేమ్ ఆన్ యూ తూ అన్నాడు విశ్వ. అనేపాటికి ఈడెక్కడెక్కడెవరెవరిని కనొచ్చాడోనే మీ మామ ఊరుకో అత్తయ్య అనేపాటికి ఏమో నమ్మలేవే అన్న తర్వాత ఆ తర్వాత బాయ్య వెళ్ళిపోయాడు. బాయ్య వెళ్ళిపోయిన తర్వాత బాయ్య అప్పుడు చెప్పాడులే, నన్ను ఇంటికి తీసుకెళ్ళమన్నా ఇంట్లో పని చేసుకుంటా బతుకుతామని చెప్పా, మమ్మల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు బాయ్యని సుఖపెడతానని చెప్పా. వద్దని మా ఆవిడ గాయత్రీదేవి చీల్ చేస్తుంది, ఉప్పు కారం పెట్టి వేయించేస్తుంది, నూనెలో వేసి చంపేస్తుంది, మా కులం ఉందే చదువుకుందే పొగడపోతే గర్వపోతూ అస్సలు కాంప్రమైజ్ అవ్వదు ఏ విషయానికని ఆ రోజే బాయ్య చెప్పాడక్క. ఆ తర్వాత బాయ్య వెళ్ళిపోవటం, నేను నీళ్లు పోసుకోవటం, రూప పుట్టడం జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నాకు పిల్లలు లేరు. దాంతోనే ఆ రోజు బావతో ఎంతో ఇష్టపడి కలిశానేమో, నీ కూతురు నా కూతురు, నువ్వు అలాగన్నా నేను ఇలాగన్నా, నువ్వు నేను తాళిగట్టని సౌతులో ఇది అదే అక్క చెల్లెళ్ళు కాదంటావా అనేపాటికి గాయత్రి పట్టా మళ్ళీని తీస్తే రూప వాళ్ళ నాన్న కూడా దడుచుకొని ఊరే పెళ్ళాన్ని అలా పంపించి అలా ఉండగలిగావురా నువ్వు అంది చాముండి. తప్పేంది అమ్మగారు అనేపాటికి నేను మీతో బియ్యం వందుదామనుకోని చిన్నోడా ఎక్కడ దొరికారు రా వీళ్ళు మనకి అనేపాటికి ఆ తర్వాత బాయ్య ఇచ్చిన డబ్బులతో వ్యాపారం పెట్టాడు ఈ మనిషి. కొన్నాళ్ళు బాగానే ఉంది. పిల్లని జలసాగానే పెంచాము, జలసాగా కాదు ఊరి మీద వదిలి పెంచారు అంది కావేరి. అనేసరికి తప్పేంటి అసలు, నువ్వు ఆగు నాయన, ఇప్పుడు ఇది నాకు అక్క చెల్ల, ఇది నాకు పెద్దమ్మ ఇద్దా ఏంటి, అవునే అన్న తర్వాత ఇదిగో పెద్దమ్మోయ్ చెప్పేది మా నాయన చిన్నప్పటి నుంచి చాలా వ్యాపారాలు చేశాడులే కానీ అందులో
అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి. నేను వయసుకు వచ్చిన దగ్గర నుంచే నాకు అబ్బాయిలంటే చాలా ఇష్టం. చాలామంది నేను అందంగా ఉంటానని నీ కూతురు పుట్టకేగా నా పుట్టక కూడాను. దాంతో చాలామంది నన్ను ప్రేమిస్తున్నామన్నారు. కొంతమంది నాకు నచ్చారు, వాళ్ళతో నేను క్లోజ్ అయ్యాను, చదువుకున్నాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఆ తర్వాత మా నాన్న అలా అలా కాస్త ఎదిగాడు, వ్యాపారాలు పెట్టాడు. ఆ తర్వాత వీడి దిక్కుమాలిన తెలివితేటలకే ఈ ముదరష్టపోడు ఓ బ్యాంకు పెట్టాడు. 10 కోట్లు నష్టం వచ్చింది. జనాలందరూ దివాళా తీసి కొట్టబోతుంటే ఐపీ పెట్టి అక్కడి నుంచి ఈ ఊరు పారిపోయి వచ్చాం. వీళ్ళ గురించి ఎంక్వైరీ తీసాం. ముందు మేము బతకటానికి డబ్బులు కావాలి. మా అమ్మ నాన్న ఈ వెంకటరాయుడు గారి దగ్గరికి వచ్చారు. ఈడు డబ్బులు ఇచ్చాడు. ఈడి పెళ్ళంపై కుక్కల్లే వాగుద్దా, ఇది మ్యాటరే ఉండదు దీనిలో. ఇది గట్టిగా 4 ఒత్తులు ఒత్తితే చాలు మెత్తబడిపోయే మనిషి ఇది. దాంతో మమ్మొచ్చి దీనికి సోపేసింది. అవును, మాకు డబ్బులు అవసరం, కేవలం నేను వీడిని డబ్బుల కోసమే ప్రేమించా, డబ్బుల కోసమే వీడికి క్లోజ్ అయ్యా. నిజమే, ఫిజికల్గా కూడా క్లోజ్ అవుదామనే అనుకున్నా. వీడి మీదకి లాక్కున్నా, వీడికి ముద్దులు ఇచ్చా, హగ్గులు ఇచ్చా. మొత్తం నేను ఏం చేసినా డబ్బుల కోసమే చేశాను, లగ్జరీగా బ్రతకాలనే చేశాను. ఆ తర్వాత నాకు పెళ్లి చేసుకుంటే వీడిని లైఫ్ సెట్ అయిపోద్ది అనిపించింది. దాంతోనే వీడిని ప్రేరేపిస్తే ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. పెళ్ళికి ఇంకా 2 రోజులు ఉందనంగా పెద్దమ్మ వీళ్ళకి ఊరంతా శత్రువులే, వీళ్ళకి ఊరంతా గొడవలే. వీడు నేను బయటకు వెళ్ళొస్తుంటే ఒకటి రాడ్డు తీసుకొని వీడిని ఒక్కటేశాడు. వీడు వాడిని చేతులు కాళ్ళు ఇరిసేశాడు. వాడు వెళ్తా వెళ్తా అంతు తేలుస్తానని రాయి ఒకటి తీసుకొని ఇదిగో నా తలకేస్తే నా తలకి పడింది ఇక్కడ హోలు. ఆ తర్వాత నేను వచ్చి ఆలోచించుకుంటే భయం వేసిందే. వీడి మీద పగబట్టిన వాళ్ళందరూ ఏ రాత్రో వచ్చి వీడనుకొని నన్ను వేసేసిపోతే నా సంగతి ఏంటి అనుకున్నాను. అడుక్కు తింటున్నారా వీళ్ళేమైనా? దాంతోనే నా చేతికి అందినంత డబ్బు, నా చేతికి అందినన్ని నగలు, నువ్వేదో ఒక 1000 రూపాయల డబ్బులు 1 గ్రామ్ బంగారం ఎత్తుకెళ్ళినట్టు చెప్పకే అంది కావేరి. ఎంత ఎత్తుకెళ్తే మాత్రం అడుక్కు తింటున్నారా ఏంటి? నేనేం వీడికి ముద్దులు ఇవ్వలేదా, హక్కులు ఇవ్వలేదా? నా ముద్దులు హక్కులు కూడా కాస్ట్లీయే పెద్దమ్మ అనేపాటికి ఆవిడ అలా చూస్తూ నుంచోనే అవును ఇచ్చాను, ఆ లెక్కన డబ్బులు తీసుకున్నాను, వెళ్ళిపోయాను. దరిద్రపు మంద పట్టుకొచ్చారుగా, ఎవడు చేసుకుంటాడు వీడినే? రౌడీ వెధవ వీడు, మోటు వెధవ, మురటా వెధవ. వీడి ఆకారం చూడు ఎలా ఉన్నాడో, 6'3" వీడి హైటు, వీడి వెయిట్ చూడు, వీడి పర్సనాలిటీ చూడు, ఆ కండలు తిరిగిపోయి ఎలా ఉంటాడో చూడు. బస్కీలు తీసి వీడి రౌడీయిజం, వీడి నాటు బుద్ధులు, డిగ్రీ చదువుకున్నానంటాడు వీడు, రోజు మనుషులను కొట్టాల్సిందే వీడి అవతారం. వీడితో ఏడాది కలిసి ఉంటుందే? అసలు వీడి మొహం ఏందో అర్థమవుతుంది, అసలు వీడేంటో అర్థమవుతున్నాడా? ఆ జుట్టు చూడు, వాడు చూడు, ఎవరు కాపురం చేస్తారు వీడితో? అందుకే వెళ్ళిపోయాను నేను అనేపాటికి వాళ్ళు అలా నుంచుండిపోయే గాయత్రిని, ఇదిగో ఇప్పుడు ఏమైనా ఏం జరిగినా సరే నా కొడుకు నీ కూతురు మెళ్ళలో తాళి కట్టాడు, ఇప్పుడు మీ అమ్మాయి ఇది మా అబ్బాయి పెళ్ళాం, మా కోళ్ళే కదూ అనేపాటికి ఇక ఒక్కసారిగా సీత వాళ్ళమ్మ చెయ్యి వదిలించుకొని వెళ్ళి చెంప చెల్లుమనిపించింది వీరదే. అలా నిలబడిపోయాక వేడుకున్న నా ఆవేదన చెప్పుకున్నా. నువ్వు మనిషివి కాదురా, మృగానివే, పశువే. నేను ఎంత చెప్పాను, అది నేను ఒకటి కాదనే, అది నేను ఒకటి కాదంటే అమ్మ కొడుకులు విన్నారా? నువ్వు మాట్లాడకింకా, నీ పెద్దరికానికి విలువిచ్చి నిన్ను తిప్పి కొట్టకుండా వదిలేస్తున్నాను. మా అమ్మ ఒక్క దెబ్బ కొడితే నీకు అంత బాధగా ఉంది కదా, పుట్టి బుద్ధెరిగాక నన్ను నా తల్లి ఒక్క దెబ్బ కొట్ల, నీ కొడుకు నా నదరకంటలు అదిరిపోయేలా కొట్టాడు. నేను మత్తులో ఉండగా కలిసి నా ఒంటి మీద చెయ్యేసి క్లోజ్ అయ్యావు నువ్వు, నా ఇష్టం లేకుండా తాళి కట్టావు నువ్వు. మమ్మీ నాకు ఈ పెళ్ళి వద్దు, ఈ మొగుడు వద్దు, ఈ తాళి వద్దమ్మా, వెళ్ళిపోదామనే పాటికి పదమ్మా అనే గాయత్రి చేయి పట్టుకున్న తర్వాత ఎక్కడికి వెళతావు అనే వీర సీత చేయి పట్టుకొని, ఇప్పుడు నువ్వు నా భార్యవే, నేను నీ మెళ్ళో తాళి కట్టి కాపురం చేశాక నేను నీకేం కాదని వెళతావా అనేపాటికి గాయత్రి లాగి చెంప మీద కొట్టింది వీరని. ఇదెందుకో తెలుసా? నువ్వు నా కూతురు జుట్టు పట్టుకున్నందుకు, నా కూతుర్ని కిడ్నాప్ చేసి తెచ్చినందుకు, నా కూతురు మెళ్ళలో బలవంతంగా తాళి కట్టినందుకు నిన్ను ఒక్కటే వేసి వదిలేస్తున్నాను. ఎందుకో తెలుసా? మీ అమ్మ ఇదే దెబ్బ వేసి పెంచుంటే నువ్వు పద్ధతిగానే పెరిగేదానివి. ఏమన్నాడు వాడు? పిచ్చిగా ఉందా? ఎక్కడికి వెళ్తావు? నా పెళ్ళానివేగా అన్నాడంటే నోరు మోయ్ చాలే కానీ అనేసరికి వాడు తాళి కట్టాడు. నువ్వు తీసుకెళ్తే అది పెళ్ళాం కాదా? విడాకులు ఇప్పిస్తా. నా కూతురు మెచ్చినోడే నా అల్లుడు. ఇప్పుడు నీ కొడుకు ఏదో తాళి కట్టేశాడు, 4 రోజులు ఇష్టం లేకుండా కాపురం చేశాడు అన్నంత మాత్రాన నా కూతురికి ఇష్టం
ఇష్టం లేకుండా వీడు మొగుడైపోతాడా, అది తాళైపోద్దా, పెళ్ళైపోద్దా, నేను అస్సలు సహించేది లేదు, భరించేది లేదు, చచ్చి వాడు బతికిపోయాడు నా మొగుడు. ఇలాంటి చీప్ బుద్ధులు, చీప్ పనులు వాడి దగ్గర ఉన్నాయని తెలిస్తే ఇప్పుడు వాడిని నరికి పోగులు పెట్టి విధవనై జైలుకి వెళ్ళి ఉండేదాన్ని నేను. చీప్ వెధవలు ప్రతి ఒక్కళ్ళు ఇలాగే తయారయ్యారు, చెత్త ఫెలోస్ అనే పాటికి అనంత అలా నుంచోనే, ఆంటీ ఇప్పుడు ఏంట్రా నిన్నేమైనా నేను బ్రతిమిలాడి నా కూతుర్ని చేసుకోమని అడుగుతాననుకుంటున్నావా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ గాయత్రీదేవి చెప్పేది ఒకటే, నా కూతురికి ఇష్టమై నా కూతురు మెచ్చిన వాడే దాని పక్కన భర్తగా ఉంటాడు, అది నువ్వైనా ఎవడైనా ఒకటే, మూసుకొని మీ దారిని మీరు వెళ్ళండి అని పదమ్మ అనే ఆవిడ వీళ్ళు ఆపుతున్నా ఆకుండా అమ్మాయి చేపట్టుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత అనంత్ వాళ్ళు అలా నిలబడుంటే, ఏందిరా ఇప్పుడు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా నా కోడల్నే? నా కొడుకు తాళి కట్టాడు తెలుసా, నా కొడుకు రోజు కాపురం చేశాడు 3 వారాల నుంచి తెలుసా, ముక్కలు ముక్కలుగా నరికిచ్చి నిన్ను నీ ఫ్యామిలీని కాకులు గద్దలకి ఏంచుతాను తెలుసా, నా గురించి నీకు, మూసుకొని వెళ్ళండి మీ దారిని మీరు అంది చాముండి. అన్న తర్వాత అసలు ఇదంతా ఈ పోరంబోకలు దానివల్ల, దీని అమ్మా బాబుల వల్ల వచ్చింది. ఏ మగాడు రాత్రిపూట కారులు ఆగిపోయినాయి అని వస్తే వాడికి పమిటి జార్చి కాలు జారుతావంటే నువ్వు, ఏరా పెళ్ళాం ఒంటి మీద చెయ్యేశాడంటే డబ్బులు ఇస్తే ఓకే అనుకుంటావా? ఎవడికి పుట్టావే నువ్వు, పనికి మాలిందానా? ఇంకా నయం కొద్దిగలో తప్పిపోయింది. నీలాంటి అక్రమ సంతానాన్ని, అక్రమ సంబంధాలకి పుట్టిన వాటిని నా ఇంటి కోడల్ని చేసుకోలేదు, పనికి మాలిందానా, ఈడ్చుకెళ్ళి గదిలో పడేసి కుక్కలను కొట్టినట్టు కొట్టండి రా, ముందు గుట్ల కట్టించండి దానికి అన్న తర్వాత తీసుకెళ్ళి కుమ్మేయటం మొదలు పెడితే అంతా దాంట్లో అదేంది పెద్దోడా అలా తీసుకెళ్ళిపోయింది ఆమె కోడల్ని. ఏమనుకుంటారా ఊరంతా, మనోడు అందరి ముందు తాళి కట్టిన తర్వాత తాళికి పెళ్ళికి మనం విలువిస్తాం కదా, ఇప్పుడు ఆ అమ్మాయి మన ఇంటి పేరు మోస్తా మన కోడలు కదరా, మనోడికి పెళ్ళాం కదా, కాపురం కూడా చేశాడు కదరా, ఆవిడ అలా తుంపేసి తీసుకెళ్ళింది ఏంది, విడాకులు అంటదేందిరా, అది చదువుకుందిరా, నన్ను కొట్టిందిరా. అమ్మ ఒకటి చెప్పమంటావా, ఇదంటే నువ్వు అన్నట్టు చీప్ మనిషి కాబట్టి నువ్వేమన్నా అది లైట్ తీసుకోవటంలో అర్థం ఉంది, కానీ ఆ అమ్మాయే నికాల్స్గా వాళ్ళ అమ్మ నాన్నలకే పుట్టిందమ్మా, అతనేదో ఒక తప్పు చేశాడంటేనే ఆవిడ బతికుంటే నరికి పోగులు పెట్టి జైలుకి వెళ్ళి ఉండేదాన్ని అనేసిందే. అలాంటిదే అతను కరెక్ట్ కాదు అంటే మన్నాన తప్పులు చేసే ఉన్నాడు వయసులో, మగాళ్ళు అన్నాక చేస్తారు, కానీ అందరు ఆడవాళ్ళు ఒకేలా తీసుకోరు. అలా అంటే నేను తమ్ముడు చేస్తున్నామా బయట ఆడవాళ్ళతో తప్పులు, మరి నువ్వు మమ్మల్ని అలా పెంచావా? అంతా దాంట్లో తమ్ముడు ఆవేశంతో తెలుసుకోకుండా అమ్మాయిని తీసుకొచ్చాడు. మనకంటే తాళి అంటే పట్టింపులు విలువ ఎక్కువ ఇక్కడ, కానీ అక్కడ వాళ్ళు మాత్రం అలా కాదమ్మా, ఒక విడాకులు అనే దాంతో ఆవిడ తెంపేస్తుంది అనుకోవటం కన్నా ఆవిడ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయినే వెళ్ళి పని చూసుకోమంది ఆవిడ. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ మనుషుల్లాగా ఉన్నారు అనేసి ఆలోచిద్దాంలే అన్నాడు. అన్న తర్వాత నేను ఆవిడ కాళ్ళు పట్టుకొని ఆ అమ్మాయిని బ్రతిమిలాడాను కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే మీరు బాగుపడతారా అన్న దగ్గర ఆపేశారు అత్త, వాళ్ళు నాశనం అయిపోయి ఊరుసుకు పొమ్మంటే ఈ జన్మకి నా కడుపు పండుద్దా, మా అమ్మ బాబు అంతే మీరు అంతే, వెనక ముందు వీడు తెలుసుకోడు అనేసి కావేరి అలా కూర్చుండిపోతే, నువ్వు టెన్షన్ పడకులే అని పెళ్ళాన్ని దగ్గరికి తీసుకుని ట్యాబ్లెట్ వేసుకుందో కానీ పద అని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినా వీరకి రూపని నరికేయాలన్నంత కోపం ఉంది. కానీ ఇప్పుడు తనని వదిలి సీత వెళ్ళిపోయిందనే బాధే ఎక్కువ గుండెని తొలిచేస్తుంది. ఎటు చూసినా సీతే గుర్తొస్తుంది, సీతతో తను ప్రవర్తించిన తీరే గుర్తొస్తుంది. ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే పెళ్లి చేసి తాళి కట్టి కాపురం చేసిన తర్వాత భార్యాభర్తల బంధం అనేది అది వేరే విషయం. దాంతో ఆ అమ్మాయి తను ఎలా ఉన్నా రోజు వచ్చేసరికి గదిలో కూర్చొని ఉండేది, ఇప్పుడు ఆ గది వెలవెలపోతోంది. ఆ అమ్మాయి బట్టలు అవన్నీ అక్కడే ఉన్నాయి, వచ్చినప్పుడు వేసుకున్న బట్టలు, తను కొట్టిన దెబ్బ అన్నీ గుర్తుకొచ్చే ఎప్పుడూ లేనిది తన కళ్ళల్లో నీళ్లు. డాబా మీద ఒక్కడే నుంచోనే సరిగ్గా తిండి తింటలేదు, మనిషిలో లేడు. వారం రోజులు గడిచిపోయిందే. విశ్వ వాడెందుకు అలా ఉంటున్నాడో కనుక్కోమని కావేరి అందనే పైన నుంచి తమ్ముడు చేపట్టుకొని కిందకి తీసుకొచ్చి ఏమైందిరా అంటే, అదేంటన్నా అది నా పెళ్ళాం కదూ, తాళి కట్టాను కదో, దాని ఒంటి మీద చెయ్యేసి కాపురం చేశాను కదో, ప్రేమించావా? నాకు ఆ మాట కలిసి రాదేమోలే అన్నా, నా బతుకుతో ఈ దాడేసి వెళ్ళిపోయింది. నేను అనుకుని తెచ్చానో అనుకోకుండా తెచ్చానో, ఇష్టపడే కదా అన్నా, నేనేమి బెడ్రూమ్లో తన్ని టార్చర్ చేయలేదన్నా, నీకు తెలుసు నువ్వైనా నేనైనా ఎలా హ్యాండిల్ చేస్తామనేదే. నేను తన్ని చాలా
చాలా ప్రేమగానే చూసుకున్నా. నా ప్రేమ కరుకుగానే ఉంటుంది. అమ్మ నన్ను అలా పెంచిందే. నీలా నాకు క్లాస్గా ఉండటం, మాస్గా ఉండటం 2 వేరియేషన్స్. ఒకే మనిషిలో మానవుడు దానవుడిని చూపించలేనంటున్నాడు బావ. నువ్వు ఆగరా అన్న తర్వాత అలా ఉండటం నాకు రాదన్నా. దాంతో నేను హార్ట్గా అంటే కొట్టాను 4-5 దెబ్బలు. అమ్మ కొట్టింది 4-5 దెబ్బలు. కానీ అమ్మ మనసు ఏందో నా మనసు ఏందో నీకు తెలియదా అనేపాటికి ఇప్పుడు ఏం తెలిసినా ఏదైనా సరే ఇప్పుడు ఆ అమ్మాయి మనకు కావాలనుకుంటే మనమే 1,00,000 మెట్లు దిగాలి. అది కాదన్నా. అవునరా, ఏ మగాడైనా సరే ప్రపంచం ముందు తల వంచని వాడైనా సరే నాన్న అమ్మ ముందు తగ్గట్లా, నేను వదిన ముందు తగ్గట్లా, నువ్వైనా సరే నీ భార్య కావాలి. ఆ అమ్మాయితోనే బంధం కొనసాగించాలన్నప్పుడు ఇప్పుడు క్షమాపణ చెప్పాలి. తప్పు నీది కాబట్టి అవసరమైతే కాళ్ళైనా పట్టుకోవాలి. మరి ఆవిడ కూతుర్ని ఆవిడంత నిజాయితీగా పెంచుకున్నప్పుడు నువ్వు అలా చేయటం తప్పే కాదు. ఇంకా వాళ్ళకి సంస్కారం ఉంది కాబట్టి ఒకటి మర్చిపోతున్నారు అమ్మా నాన్న మీరు. ఇంకొకళ్ళైతే మన వీధులకు ఎక్కిస్తారు, ఇంకొకళ్ళైతే మన బజారుకి ఎక్కిస్తారు. ఆ అమ్మాయి తండ్రి తప్పు చేసి ఆవిడ భర్త తప్పు చేసి రూప వాళ్ళ అమ్మతో కాలు జారి రూపని కంటం వల్లే వీళ్ళిద్దరూ ఒకే రూపంతో ఉండటం వల్లే తమ్ముడు కన్ఫ్యూజ్ అయ్యి ఇదంతా జరిగిందనే దాంతోనే ఆవిడ వెళ్ళిపోయి మన్నిలా వదిలేశారు. లేదంటే వాళ్ళు చాలా పెద్ద ఇష్యూ చెయ్యొచ్చురా. ఆ విషయం నీకు తెలియట్లేదు. కానీ తను నాకు కావాలన్నా, తను లేనిది నేను ఉండలేను. తను నా భార్య అన్నా. తాళి మనం చాలా విలువిచ్చేటటువంటి ఒక పవిత్రమైన వస్తువు. మనకి ప్రపంచానికి అలా కాదు. సరే, ఇప్పుడు నా మరదలు నా ఇంటికి రావాలి, నా తోడికోళ్ళు కూడా అన్నాక పదండి మరి వెళదాం అని చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్ళి తలుపు కొట్టేసరికి గాయత్రి అలా కూర్చుంటే ఒకవైపున ఈలోపు అనంత్ వాళ్ళు రావడం, అనంత్ వాళ్ళు వెనక ముందు ఆడుతుంటే ఎంత జరిగిన తర్వాత నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని నేను అడగను, నువ్వే చేసుకుంటావన్నా నేను నిన్ను చేసుకోనులే కానీ లైట్ తీసుకొని ఇదిగో ఎంగేజ్మెంట్ రింగు తీసుకెళ్ళి మీకు నచ్చిన వాళ్ళని మీరు పెళ్లి చేసేసుకోండి అని చెప్పేసింది. ఆల్రెడీ సీత వాళ్ళతో ఎప్పుడో సంబంధం కట్ అవటం కూడా అయిపోయింది 1 వీక్ క్రితమే. ఆ తర్వాత సీత కూర్చొని ఆలోచించుకుంటూ ఉండగా డోర్ తీస్తే వీళ్ళ ఫ్యామిలీ నుంచున్నారు అక్కడ. బాగున్నావా అని చాముండేశ్వరి లోపలికి వస్తే ఎలా ఉన్నావు చెల్లెమ్మ అనే వెంకట్రాయుడు లోపలికి వచ్చాడు. ఆ తర్వాత ఆంటీ ఎలా ఉన్నారని విశ్వ పిన్ని బాగున్నావా, ఎలా ఉన్నావు సీత అని కావేరి లోపలికి వచ్చాక వీర అలా వచ్చి నుంచున్నాడు. నుంచున్న తర్వాత ఏంటి ఇలా వచ్చారు అందరూ, విడాకుల పేపర్లు ఇంకా పంపించలేదనా, లాయర్తో మాట్లాడాను, అరేంజ్ చేస్తున్నారు, పంపించేస్తాను అన్న తర్వాత అలా అనకత్త అన్నాడు వీర. అనేపాటికి అత్త అనేసరికి నువ్వు నాకు అత్తవు కాదా, నీ కూతురు మెడలో నేను తాళి కడితే ఎందుకత్తా అలా మాట్లాడతావు, నేనే నీ కొడుకునైతే అలాగే మాట్లాడతావా, చిన్నప్పటి నుంచి మా అమ్మకి మొరటు మనిషి, నన్ను మొరటుగా పెంచింది, దాంతోనే నాకేమీ తెలీదు. ఇదిగో సీత, నేను నీ మెడలో తాళి కట్టానే, నీ మొగుడిని నేను తాళి కట్టావా, మొగుడివా నువ్వు, మొగుడంటే ఏంటో తెలుసా, భార్య మనసు అర్థం చేసుకునేవాడు, మొగుడు మగాడు అని ఎప్పుడు అనిపించుకుంటాడో తెలుసా, ఒక ఆడదాన్ని కష్టం చెప్పుకునే సమయం ఇచ్చినోడు, రోడ్డు మీద పట్టుకొని ఒక ఆడపిల్లని పైశాచికంగా కొట్టి రక్తాలు వచ్చేలా కార్లు ఎక్కించి కిడ్నాపులు చేసి నువ్వు తీసుకెళ్ళి బలవంతంగా నా మెడలో తాళి కట్టి మీ అమ్మ చేయి చేసుకొని మీ అమ్మ నన్ను కొట్టలేదంటే, వయసులో చిన్నదానివి, తల్లి లాంటి దాన్నే, చిన్నప్పటి నుంచి మీ అమ్మ దెబ్బయకుండానే పెంచిందా, మీ అమ్మ లాంటి దాన్ని అనుకోవచ్చుగా, సరే క్షమించు, కావాలని కొట్టలేదు, అలా అనుకుంటే మీ అమ్మ నాకు ఆ శారీ కూడా చెప్పలేదు, మరి మీ అమ్మ నువ్వు నాకన్నా వయసులో చిన్నదానివి కాదా గాయత్రి, నువ్వు నన్ను కొట్టలేదా అనే వాటికి మీరన్న మాటకి నేను చేసుకోవాల్సి వచ్చిందే, మీరేమన్నారు నన్ను, నువ్వు వాడి దగ్గరికి నువ్వెళ్ళి కన్నావా, నీ దగ్గరికి వాడొచ్చాడా అంటే, నాకు తెలుసా ఒకే ఇత్తనంలో నుంచి 2 మామిడి పళ్ళు వస్తాయని ఎవరైనా నమ్ముతారా, నీ మొగుడు అలాంటోడని ఎవరైనా అనుకుంటారా, ఈ మహానుభావుడేనా అని అక్కడ తగిలిచ్చున్న ఫోటో చూసింది చాముండే. ఆ తర్వాత ఇవన్నీ అనవసరం, నేను పడ్డ గుండె కోత ఎంతో తెలుసా, నేను పడ్డ బాధ ఎంతో తెలుసా, నేను నీకు ఎప్పుడైనా బాధ కలిగించానా, నేను నీతో ఎప్పుడైనా పైశాచికంగా బిహేవ్ చేశానా, అయినా నువ్వు గుర్తు చెయ్యక అసలు నా మీద నాకే చిరాకు వస్తుంది, నువ్వు అలాంటి గుర్తు చేస్తే
నువ్వు నా మనసెరిగిన భర్తవి కాదో, నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, జరిగిపోయింది ఒక పీడకలు అనుకొని నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తా, నా బ్రతుకు నేను బ్రతుకుతా, దయచేసి మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళండి. అది కాదు సీత, నువ్వు చదువుకున్నావు, అర్థం చేసుకోవాడు మంచోడే, మా మరిదే, ఎందుకు సీత అలా మాట్లాడతావో అని విశ్వ అనేసరికే, మీరు మాట్లాడొద్దండి, మీలాగా నేను ఊళ్ళో ఉన్నప్పుడు ఒకలా, లేదా ఫారెన్ వెళ్ళినప్పుడు మరొకలా తెలివితేటలతో చదువుతో నెట్టేసుకొని రావటం నాకు చేత కాదు. నాకు మీ డబ్బు అక్కర్లేదు, నేను రూపలాగా డబ్బుల కోసం చీప్గా దిగజారిపోయే మనిషిని కాదని చెప్పినా మీ తమ్ముడు వినిపించుకోలేదు. మాకున్న దాంట్లో సంతోషంగా బ్రతకటం తెలుసు, కానీ ఎవరి దగ్గర చేయి చాపే అలవాటు మాకు లేదు. ఇంకొకళ్ళైతే మీరు చేసిన దానికి బాగుపడతారా? మీరు నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ అనొద్దా మాట అంది కావేరే. ఇప్పటికే ఏం పాపం చేశామో పిన్నే, పిల్లలు లేకుండా పోయారో, మీరు ఇంకా శాపనార్థాలు పెట్టొద్దు, మీకు దండం పెడతాననేసరికి వాళ్ళ మాట ఆపేసి, నాకెవరితో ఏ బంధాలు ఏ బంధుత్వాలు పెంచుకోవాలని లేదంటే, ఇదిగో గాయత్రే, నా కొడుకు నీ కూతురు మెళ్ళలో తాళి కట్టాడు కదా, మన మంచి కులాల్లో పిల్లల్ని అలా ఒకటి తాళి కట్టి శోభనం చేసాక ఇంకొడికిచ్చి పెళ్లి చేస్తావా? మేమేమైనా నీ కూతుర్ని కోడలు కాదంటున్నామా? నువ్వు నా కూతుర్ని కొట్టావు, నీలాంటి ఇంటికి నేను ఎలా పంపిస్తాను? నువ్వు నన్ను కొట్టావుగా, మరి నీ ఇంటికి నా కొడుకుని నేను అల్లుడుగా పంపుతానంటలేదో, ఏదో మనం మంచి కులాల వాళ్ళం కలిసిపోవాలి తప్ప నువ్వు అలా మాట్లాడకూడదు అనేపాటి నీకు ఈ క్యాస్ట్ పిచ్చి ఏంటి అసలు అని అడిగింది గాయత్రి. అంటే ఆంటీ, మంచి క్యాస్ట్లో అమ్మాయిని మంచి ఫ్యామిలీలో అమ్మాయిని చేసుకుంటేనేగా మంచి పిల్లలు పుడతారన్నాడు విశ్వ. ఆడు ఎడ్యుకేటెడ్ కదా, నువ్వు కూడా ఇలాగే ఉంటావా అంటే, కాదు పిన్నే, మా సైడు మాలో మేమే కలవాలనుకుంటాం, మేము దిగాం, మేము ఎక్కాలని కూడా అనుకోము అంది కావేరి. అది కాదమ్మా, వంశం నిలబెట్టే కోడళ్ళు మంచిళ్ళల్లోంచి రావాలనుకుంటాంగా అన్నాడు వెంకటరాయుడు. మీకు దండం పెడతానండి, దయచేసి అమ్మాయికి ఇష్టం లేకుండా నేనేమి చేయలేను, మీరు వెళ్ళిపోరా ప్లీజ్ అని వీళ్ళని బలవంతంగా బయటికి పంపించే తలుపు వేసేశారు వాళ్ళు. ఆ తర్వాత కిందకు వచ్చి విశ్వ అలా నిలబడితే వీర ఆలోచించుకుంటూ నిలబడిపోయాడు. ఏందిరా అలా అని గెంటేశారు మొన్నే అంది చాముండే. నువ్వు కొట్టొచ్చా అమ్మా? ఎందుకు కొట్టావు? ఏరా అసలు నువ్వు అలాగే నా అమ్మాయిల్ని ట్రీట్ చేసేదే? నానా నువ్వు కూడా ఏంటి నానా ఆపకుండా అనేపాటికి, కొద్దిగుంటే వాళ్ళు శాపాలు పెడితే నా కడుపు పండేది కాదు కదా బావా, ఉషో నీ గోలేంటే అనేసరికి అటుగా పనమ్మాయి వెళ్తుంటే, షై ఇట్రా అంది చాముండేశ్వరి. అన్న తర్వాత అంతా వింటా నుంచుంది. అప్పుడు దాకా ఆ పనమ్మాయిని గమనించారు కావేరి, చాముండేశ్వరి. అసలు ఎడదేవయ్యా, ఓ డబ్బు కట్టాని వెంకటరాయుడు దగ్గర తీసుకొని, ఇగో ఈ ఉంచవే, వాళ్ళ గురించి ఏందో మొత్తం చెప్పు అనేపాటికి, ఏముందమ్మా మొత్తం చెప్పటానికి, వాళ్ళ కులం ఇది, అమ్మగారు వాళ్ళే చెప్పారు కదా, ఆల్రెడీ అమ్మగారు అమ్మాయి గారు ఇద్దరే ఉంటారు ఇంట్లో, ఆ ఇల్లు వాళ్ళు కొనుక్కున్నారమ్మా, 10 ఏళ్ళ నుంచి నేను వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను, పరాయి మగాడు కాదు కదా, మగ పురుగు కూడా ఇంట్లోకి రాదమ్మా, డెలివరీ వాళ్ళు వచ్చినా బయట పెట్టేసి వెళ్ళాల్సిందే. అమ్మగారు వాళ్ళు కోటీశ్వర్లు అవునో కాదో కానీ లేని వాళ్ళు మాత్రం కాదు, బ్యాంకులో డబ్బులతో వడ్డీలు తెచ్చుకొని వాడుకుంటారు. అమ్మాయి గారు ఎంటెక్ చదువుకున్నారు. అమ్మాయి గారికి చాలామంది అబ్బాయిలు నచ్చారని అమ్మాయి గారికి ప్రపోజ్ చేసిన అమ్మాయి గారు ఎవరిని ఓకే చేయలేదు. ప్రతి విషయం వాళ్ళ అమ్మకి చెప్పే కూతురు ఆ అమ్మాయి. పేరుకు వాళ్ళ అమ్మ కూతుళ్ళే కానీ స్నేహితుల్లాగా ఉంటారమ్మా. ఆ అమ్మాయికి ఓ మంచి సంబంధం విడిగానే వచ్చింది అనంతబాబు వాళ్ళదే. అనంతబాబు వాళ్ళ అమ్మ గుళ్ళో చూశామని వాళ్ళే పూజారి గారిని అడిగి మరీ అడ్రస్ పట్టుకొని వీళ్ళ సంబంధం కోసం వస్తే, అమ్మగారు 10 మంది డిటెక్టివ్లను పెట్టి వాళ్ళ చుట్టాలను పెట్టి ఎంక్వైరీ చేశాక అనంత్ మంచోడేనని తెలిసాక, మంచి ఫ్యామిలీ, మంచి జీతం, అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు, బాగా సెటిల్డ్ ఫ్యామిలీ, వీళ్ళదే వాళ్ళదే ఒకే కులం అని తెలిసే అమ్మాయి గారు మాట్లాడుకొని ఓకే అన్న తర్వాత 6 నెలలు ఫ్రెండ్లీ ట్రావెలింగ్ అమ్మ, జస్ట్ ఫోన్లో మాత్రమే, పబ్లిక్ ప్లేసుల్లో మాత్రమే కలవటం, నో టచ్, నో హగ్గు, నో కిస్సు అమ్మ. అలా మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఓకే అన్నాక ఎంగేజ్మెంట్ అయింది అమ్మగారు అపార్ట్మెంట్లో కూడా ఎవరితో మాట్లాడరమ్మ. వాచ్మెన్ గారి దగ్గర నుంచి అందరూ గడగడలాడిపోతారు. ఈ కారు అమ్మగారిదే, ఆ స్కూటీ అమ్మాయి గారిదే. అమ్మగారు చదువుకున్నారు. అప్పుడప్పుడు చుట్టాలు బంధువులు వస్తారమ్మా, లిమిటేషన్స్లో మాట్లాడి పంపించేస్తారు అమ్మగారు. వాళ్ళు తినే పద్ధతి, కట్టు బొట్టు తీరు అన్నీ కూడా నిజం చెప్పాలంటే హై క్లాస్గానే ఉంటాయమ్మా. మనుషులు చాలా క్లాస్ గల్ల వాళ్ళు అని చెప్పేసి పనమ్మాయి నేను వెళ్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు అర్థమైందా రే, నువ్వేమో ఊరమాసు, ఆ అమ్మాయి పిచ్చ క్లాసు, ఇప్పుడు ఆ అమ్మాయికి నువ్వు ఎలా నచ్చుతావు అంటే ఏంటన్నా, తాళి కట్టి పెళ్లి చేసుకుంటే మొగుడు మొరటగా ఉన్నాడని
పెళ్ళాలు మొగుళ్ళని వదిలేస్తారా? ఒరే అమ్మాయి, ఈ జనరేషన్ పిల్లరా, నువ్వు డిగ్రీ చదివావు, ఆ డిగ్రీ కూడా అమ్మా నాన్న బెదిరించి నీకు సర్టిఫికెట్ తెప్పించారు, నువ్వు సరిగ్గా ఎగ్జామ్స్ కూడా రాయలేదు. కానీ ఆ అమ్మాయి ఎంటెక్ చేసింది, దట్టు ఆ అమ్మాయి ఎంత పెద్ద కాలేజీలో చదివిందో పని అమ్మాయి చెప్పట్లా. ఆ అమ్మాయి ఎంత పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తుంది. అనంత లాంటి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న ఒకడిని వాళ్ళు ఫిల్టర్ చేసి తప్ప వాడినే ఒప్పుకోలేదురా. అలాంటిదే నువ్వు బలవంతంగా తీసుకెళ్ళి హార్ష్గా బిహేవ్ చేస్తే ఆ అమ్మాయి నిన్ను ఎలా ఒప్పుకుంటుందే? అంటే ఏంది పెద్దోడా, మొగుడు మొరటుగా ఉన్నాడని పెళ్ళాలు వదిలేస్తారా? మరి మీ నాన్న నేను వదిలేయాలిగా, నువ్వు మొరటుదానివేగా అత్త. మరి అలా అనుకుంటే ఇది కుక్క పిల్లల్లే నీ చుట్టూ తిరగట్లేదా? చిన్నోడు దాంతో సరిగ్గా కాపురం చేయలా. చిన్నోడా, ఇది చూడు, మీ అన్నను వదిలేసి ఉంటుందా? టింగు టింగు టింగుమని తోక కొట్టుకుంటా వాడి చుట్టూ తిరుగుద్ది అనే పాటికి విశ్వ నవ్వేసేపాటికి, ఏంటి నవ్వుతావు బావ నువ్వు అనేసరికి, ఏమే నా కొడుకును వదిలేసి ఉంటా, ఎందుకు వదులుతాను మా ఆయన్ని నేను? అదిగో చూసావా ఎలా అనిపించుకున్నాడో పెద్దోడు, అలా నీకెందుకు వదులుతాను నేనని వాళ్ళ అమ్మ ముందు అనలేకపోయింది. అంతా దాంట్లో ఒకటి గమనించావా మరిది నువ్వు? ఏంటోదినా అంటే, నీ పెళ్ళం మెళ్ళో తాళి తీలా అనే పాటికి మీ అత్త తీయమని చెప్పినట్లేదు. అమ్మో, ఆ గడుగ్గా అమ్మ గాయత్రి అలా ఏమీ చెప్పదు. కూతురికి ఏది ఇష్టమైతే అది చేయమంటుంది, కూతురికి ఏది ఇష్టమైతే అది చేయమంటుంది అంది చాముండి. ఇప్పుడు ఏం చేయాలి పెద్దోడా అంటే, చేసేదేముంది, తప్పు మనమే చేసినప్పుడు రోజు ఉండి బ్రతిమలాడుకోవాలి. మనదే తప్పని ఒప్పుకొని 100 సార్లు సారీలు చెప్పుకొని మనసు మార్చేలా చేసుకోవాలి. అన్నాక మనం కూడా ఉందామా పెద్దోడా? మరి నీకు ఆమెకేగా అమ్మ పడిందే అనేసరికి, సరేలే దాని చీరలు బాగున్నాయి చూసావంటే ఎంత ఫ్యాషన్గా ఉంటుందో పోనీ టైల్ వేసుకొని, చూసావు ఇంగిలి పీస్ మాటలు మాట్లాడుద్ది, టింగ్ 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 అని ఎలా తిరుగుద్దు చూడాలమ్మ అనేపాటికి అత్త అన్న తర్వాత హోటల్ రూములు తీసుకొని హోటల్లో దిగారు వీళ్ళు. ఆ తర్వాత రోజు వెళ్ళటం, వాళ్ళ తలుపు కొట్టడం, ఏం వండావు గాయత్రి అని చాముండి వెళ్ళి టేబుల్ మీదే తినటం. ముసలాయనకి నాకు కూడా 4 గింజలు బియ్యం గడి పెట్టవా, అన్నం తింటా, బాగుంది. ఏమే కావేరే, దా నువ్వు కూడా తిందుగానంటే కావేరి సీత చేపట్టుకొని కూర్చోవటం, విశ్వ అది ఇది అని మాట్లాడటం, వీరా సారీ అని అమ్మాయితో చెప్పి అమ్మాయి దగ్గర కూర్చొని మాట్లాడటం. ఏంటిదంతా వీరా, నాకు ఇవన్నీ వద్దు, నచ్చట్లేదు, నన్ను ఇబ్బంది పెట్టొద్దండి, మీరు చాలా తెలివిగా గేమ్ ప్లే చేస్తున్నారని, నన్ను మ్యానిపులేట్ చేయడానికి వచ్చారని, మా అమ్మని బుట్లో వేసుకుంటున్నారని మాకు తెలుసు. ఏం మాట్లావే, మనం ఒక ఫ్యామిలీ అయితే నోరుమోయ్ జాలే కానీ అంది చాముండే. అన్న తర్వాత, నువ్వు నన్ను తిట్టావు, నువ్వు నన్ను కొట్టావు, నేను నీతో మాట్లాడను, ఇదిగో మీ అమ్మ నన్ను కొట్టింది, గాయత్రి నువ్వు నాకన్నా చిన్నదానివి కాదు, నేను పట్టించుకున్నానా, మంచి కులమని నేను పట్టించుకోనమ్మా, అలాంటివి నువ్వు నికాల్స్గా మీ అమ్మకి నాన్నకి పుట్టావే, నిన్ను ఎలా వదిలేసుకుంటామమ్మా మేము? అయినా అదేందమ్మా, తాళి కట్టాక నువ్వు అలా అనకూడదుగా అనేపాటికి, తాళి తీసేయబోతే నిన్ను చంపేసి నేను చస్తానన్నాడు వీర. అన్న తర్వాత, ఇలా వీళ్ళు ఒక 1 నెల రోజులు వచ్చాక, అసలు ఏ ఆడదైనా నీతో ఎందుకు కాపురం చేస్తుందిరా? నువ్వు నీ అవతారం, ఆ జుట్టు, ఆ గడ్డం, ఆ మెళ్ళో ఆ తాళ్ళు, చేతులకు ఆ చైన్లు, నీ బట్టలు, నువ్వు ఏ ఆడదైనా నిన్ను ఎలా ప్రేమించగలదు, ఎలా పెళ్లి చేసుకోగలదు? కాస్తైనా మనిషిలా ఉంటున్నావా నువ్వు అనేపాటికి, అంటే ఏంటన్నా ఇలా ఉంటే నేను నచ్చలేదందా అది నన్ను అనే అంది చాముండే. అన్న తర్వాత, నువ్వు పని చేయరా ఇప్పుడు అంటే, మీ అన్నయ్యలాగా లోపల అలాగే ఉంటుంది. ఇప్పుడు అలా అనుకుంటే మనం పుట్టి పెరిగిని వదిలేస్తామా మరిది? మనమేం వదలం కదా. ఇప్పుడు మీ అన్నయ్య అదే ఒక్క మాట ఆగు అని అమెరికాకి ఫోన్ చేసి, ఇదిగో నీ ఫ్రెండ్ మాట్లాడన్నాక హాయ్ హౌ ఆర్ యూ అనే వాళ్ళ అన్నయ్య, చూసావా ఎలా మాట్లాడతాడో? మరి ఇక్కడ ఉండగా వ్యాపారాలు చూసేటప్పుడు మీ అన్నయ్య నీకన్నా ఎక్కువ చెత్త కొట్టాడు మనుషుల్నే. ఒరిజినాలిటీ అలాగే ఉంటుంది మరిది. అవన్నీ నువ్వు సీతకు చెప్పాలా ఏందే? పైకి నువ్వు క్లాస్గా ఉండరా? మరి ఆ అమ్మాయి చదువుకున్న మనిషి కదరా అన్న తర్వాత, అంటే ఏంది ఇప్పుడు నేను ఇవన్నీ తీయాలా? పెళ్ళాల కోసం ఏమైనా చేయాలరా అంటే, పెళ్ళాల కాళ్ళైనా పట్టుకోవాలి. కాళ్ళ అంది చాముండి. ఏ అత్త, మామ నీ కాళ్ళు పట్టుకోవట్లే? ఏ నా కాళ్ళు నీ కొడుకు పట్టుకోవట్లే? పట్టించుకుంటున్నావేమే? ఏమీ చేయకుండానే నీ కొడుకు నేను ఉంటున్నానే అందే నీ కొడుకుతో అనేపాటికి,
అంతేలేవే అనేసింది చాముండి. అన్న తర్వాత ఇక సెలూన్‌కి వెళ్ళి ముందు ఫార్మల్ హెయిర్ కట్ చేయించాడు వాళ్ళ అన్నయ్య. బియర్డ్ తీయించేసి ట్రిమ్ చేయించితే, బియర్డ్ తీయను అంటే ఇప్పుడు అది ఫ్యాషన్ అంటావు, పెళ్ళాం కోసం అది తీయాలి, మరి నీ పెళ్ళానికి నచ్చనప్పుడు అన్నాక ఆ తాళ్ళు, చైన్లు, ఉంగరాలు తీసేయించి ఫార్మల్ బట్టలు నీట్‌గా జీన్సు, టీ షర్టు పైన బ్లేజర్ వేయించి బ్రాండెడ్ వాచ్ పెట్టి గ్లాసెస్ పెట్టిన తర్వాత అబ్బో నా చిన్న కొడుకు అందగాడు, దాన్ని ముడిపించలేకపోయాడు, ఎంతంతో గడ్డాలన్నీ ఉండే. అబ్బే అంది కావేరి. అన్న తర్వాత వెళితే ఇప్పుడేంటి నువ్వు మారానంటావా అంటే ఏంటి, పైకి నువ్వు మెరుగులు దిద్దుకొని వచ్చేసినంత మాత్రాన లోపల ఉన్న నీలో ఉన్న ఒక రౌడీగాడు పోయాడంటావా, రౌడీనే నేను అన్న తర్వాత కాదా, నువ్వెంతైనా దాని మీద ఎప్పుడు చెయ్యెత్తలా, ఎప్పుడు అది చెప్పినట్టు నువ్వు ఏ గొడవలకి వెళ్ళలా, నిన్నెవడు కొట్లా తిట్లా, నువ్వెవడిని కొట్లా తిట్లా, అలా ఉండకపోతే మా దగ్గర కుదరదే అంటే, అలా ఉంటే నేను ఉండలేను, ఎందుకంటే నువ్వు బయటకు వెళ్తే ప్రాణాలతో వస్తావా రావా అనే బ్రతుకు నేను బ్రతకలేను, మీ వదినలాగా ఉండటం నా వల్ల కాదు, మీ అమ్మలా నేను అసలు ఉండలేను, అలా అనబాకు, నా మొగుడికి ఏమన్నా అయితే నేను ప్రాణాలు వదిలేస్తా తెలుసా అంది కావేరే. అన్న తర్వాత చూసావా మరి భార్యాభర్తల బంధం అంటేనే అదే అనేసరికి ఇంకెప్పుడు అలా చెయ్యనని మోకాళ్ళ మీద కూర్చుని ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి అమ్మాయి కాళ్ళు వాటేసుకుంటే దింపేసింది ఇది నా చిన్న కొడుకునే అనేసరికి పెళ్ళాం ముందే ఎంతటోడైనా దిగాలి అత్త ఊరుకో అన్నాక వాళ్ళ అత్తగారి చేతులు పట్టుకొని, అత్త నేనే నీ మేనల్లుండైతే ఇది నా మరదలైతే నాకు ఇచ్చి చేసుండేవాడివి కాదా, మా దగ్గర అమ్మాయిల్ని చిన్నప్పుడే నచ్చితే పెళ్లి చేసేసుకుంటాం, దీనికి నాకు దేవుడు రాశాడు కాబట్టే కదా అత్త పెళ్ళయింది, లేదంటే గనక చేసుకోటానికి నేనెవడినే, రావటానికి ఇదెవరు నా జీవితంలోకి, పెద్దదానివి అమ్మలాంటి దానివే అని ఆవిడ కాళ్ళు పట్టేసుకునే పాటికి, ఇది ఓ గాయత్రి నా కొడుకు ఎవరి దగ్గర కాళ్ళు పట్టుకోలా తెలుసా, నేను ఇప్పుడు దాకా ఎవరికి సారీ అనే మాటే చెప్పలా, నాకు బలుపు పొగరు ఎక్కువే అది నాకు తెలుసు, కానీ అది మీ ఇద్దరి దగ్గర లేదని చెప్తున్నాను అత్త, నేను మీ ఇద్దరి దగ్గర లేదని చెప్తున్నాను సీత నేను అన్న తర్వాత ఇంకా ఆవిడేం మాట్లాడలే. మెత్తపడుతుందిరా, మెత్తపడుతుంది అంది చాముండే. అన్న తర్వాత పిన్ని ప్లీజ్ పిన్ని అన్నాక అత్తయ్య ప్లీజ్ అని విశ్వ చేయి పట్టుకున్నాక సీతని వెంకటరాయుడు ఇప్పుడు దాకా ఎవరిని ఏది అడగలేదమ్మా, దండం పెట్టి అడుగుతున్నాను, నా ఇంటి కోడలుగా రావా అనేపాటికి పెద్ద ఆయన తండ్రి లాంటోడు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, పద్ధతి కాదనే, సరే కానీ ఇంకెప్పుడు మీ అబ్బాయి ఇలా రౌడీయిజాలు గుండాయిజాలు చేస్తే నేను ఊరుకోను మామయ్య, నువ్వు ఇంకెప్పుడు అలా ప్రవర్తిస్తే నేను ఊరుకోను అత్తయ్య అనే పాటికి చెయ్యనులే అని చెప్పిన తర్వాత కరెక్ట్గా రా గాయత్రి నువ్వు కూడా మాతో పాటే ఉండు కానీ ఒక్కదానివి ఏముంటావమ్మా అన్న తర్వాత ఆవిడ వద్దులే అన్న, నువ్వు రాకపోతే నేను ఊరుకోనత్త అనేసాడు వేరా. అన్న తర్వాత వాళ్ళు బట్టలు సర్దుకొని బయలుదేరిపోతూ ఉండగా చాముండేశ్వరి ఇల్లంతా తిరుగుతూ అయ్యి నచ్చినవన్నీ పనమ్మాయికి ఇచ్చి సర్దవే, అక్కడికి వెళ్ళాక తిందాం, పచ్చళ్ళు తినేవన్నీ ఉన్నాయి, నీ కక్కుర్తి తగలయ్యా అన్నాడు వెంకటరాయుడు. అన్నాక ఇదిగో గాయత్రి నీ చీరలు భలే ఉంటాయి, నీ చెప్పులు భలే ఉంటాయి, నీ నగలు భలే ఉంటాయి అని అంటూ ఉండగా కావేరి పెద్ద వాంతి చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయేపాటికే వెంటనే గాయత్రి హాస్పిటల్ తీసుకెళ్దామని తీసుకెళ్తే తినదరక్క హోటల్ తిండి కక్కు ఉంటుంది గాయత్రి అంటే, ఏ అత్త 3 నెలల నుంచి నాకు పీరియడ్స్ రావట్లా, అమ్మ అవుతాను అనొచ్చుగా, నీ నోటితో అవుతావులేమ్మా అంది గాయత్రి. అనేసరికి ఆవిడ నోటి ఫలమో ఏమో కానీ సీత వీళ్ళింటికి వస్తానన్న వేళ విశేషమో ఇక ప్రెగ్నెంట్ అయింది కావేరని చెప్పి బేబీ చాలా హెల్దీగా ఉందనేపాటికి ఇక పెద్దోడా నువ్వే అమెరికా వెళ్ళక్కర్లేదన్నాడు వెంకట్రాయుడు మనవడు పుట్టబోతున్నాడు చంది చాముండే. అన్న తర్వాత నీ నోటి చలువ పిన్నే, నువ్వు పాదం పెట్టిన వేళ విశేషం సీత అనే ఏడ్చేసింది కావేరే. విశ్వ దగ్గరికి తీసుకుంటే వీరనే నువ్వు బాబాయ్ అవుతున్నావురా అన్నాడు విశ్వ. పిల్లల కోసం వాళ్ళెంత ఎదురు చూస్తున్నారు చూసి సీత అంతా మంచి జరుగుద్దే, మీకు హెల్దీ బేబీ పుట్టాలని కోరుకుంటున్నానన్నాక ఇంటికి వెళ్ళాక ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా ఉండమన్న తర్వాత
గాయత్రికి ఒక గది ఇచ్చి ఉండమనమని గాయత్రితో ముచ్చట్లు చెప్తూ అవి ఇవి అని ఆవిడ వండే వంటలు వండించుకుంటూ తింటూ కూర్చొని చాముండేశ్వరి చితక్ కొట్టిచ్చేసి అప్పుడు దాకా రూప వాళ్ళ అమ్మ నాన్నల్ని వెళ్ళి మర్యాదగా మూసుకొని బ్రతకండే, ఇంకో కొంపకెళ్ళి ఇలాంటివి పెట్టారంటే నరికి పోగులు పెడతానని వదిలేస్తే అలా బయటికి వెళ్ళిన వీళ్ళ ఆపోజిట్లో ఉండేటటువంటి శత్రువర్గాల్లోకి వెళ్ళి మొత్తం ఇలా జరిగిందని వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కేసి వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు వీళ్ళు. ఈలోపు రాక కడుపు వచ్చిందనే దాంతో కావేరికి చాలా పెద్ద ఎత్తున హోమం పెట్టుకున్నారు గుళ్ళో వీళ్ళు. అందరూ కలిసి గుడి దగ్గరికి వెళ్ళారు. గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ హోమం జరిగి అలా వీళ్ళు వస్తూ ఉండగా వాళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేసి కరెక్ట్గా వీళ్ళని కొట్టబోయే టైంకి కారులో నుంచి రాడ్లు తీసి విశ్వ వీర కలిసి పడేసి తుక్కు కింద కొడితే వెంకట్రాయుడు కూడా పడేసి కొట్టేపాటికి వాళ్ళు పారిపోతే అంతా దాంట్లో రూప మళ్ళీ చలపతి దొరికారు చాముండికి. తీసుకొచ్చి కారులో పడేయండిరా వీళ్ళనన్నాక అంతా దాంట్లో అలా నిలబడిపోయి దిక్కులు చూస్తుంది కావేరి. రావే అంటన్నా కావేరిని కొట్టడానికి ఒక ఆడదే వచ్చేపాటికి అడ్డొచ్చేసింది సీత తలకి బాగా దెబ్బ తగిలింది. దాంతో ముందు హాస్పిటల్కి వెళ్ళి సీత తలకి 4 కుట్లు పడే కట్టుకట్టారు. ఆ తర్వాత సీత హాస్పిటల్లో మారానన్నావు, నటించావా, నాతో అబద్ధాలు చెప్పారా బావగారు, మీరు తెలివిగా గేమ్ ప్లే చేస్తారు బావా, చదువుకున్నారు కదా, అసలు ఆ కొట్టడం ఏంటి, మీ ఇద్దరు మారితే కారులో రాడ్లు ఎలా ఉన్నాయి, ఆడవాళ్ళని కొట్టడానికి వచ్చారంటే ఆ దెబ్బ అక్క పొట్ట మీద పడాల్సిందే, పొట్ట మీద పడితే అక్కకి అబోట్ అయి ఉంటే ఏమై ఉండేది, ఆ బేబీ పోతే ఇంకో బేబీ వస్తుందా, బేబీ పోయిన దుఃఖాన్ని అక్క తీసుకోగలుగుద్దా, బిడ్డ పోతే మీరు మామూలుగా ఉండగలుగుతారా అత్తయ్య మామయ్య, అసలు ఎందుకు ఇవన్నీ మనకి, ఈ కొట్టటాలు తిట్టటాలు ఈ గొడవలు, మనమెటు లీగల్గానే బిజినెస్ చేసేది, ఇక్కడే ఎందుకు ఉండాలి, అసలు మన వ్యాపారాలు ఉందే సిటీకి దగ్గరలో, మనం ఎందుకు ఇక్కడ ఉండాలి, అక్కడ బంగ్లా ఉండి అక్కడ ఉండకుండా ఈ ఊళ్ళోనే ఉంటూ వీళ్ళందరితో మనకెందుకు అసలు గొడవలు, మనం ఎందుకు ఇవన్నీ పడాలి, ఇలా ఉండే దాంట్లో నేను ఉండలేను వీరా, నువ్వు ఉంటావో ఉండవో తెలియని ఈ లైఫ్ నేను ఎలా గడపను అనేసరికి నువ్వు ఆగమ్మా అనే చాముండేశ్వరి వెంకటరాయుడు వద్దు పెద్దోడా, ఇంకా ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం, మన వ్యాపారాలేటో నిజంగా వేరే ఊళ్ళోనేగా ఉన్నాయి, తమ్ముడు నువ్వు చూసుకుందరుగానే, మీ సుఖం కోసమే మేమేం చేసినా నిజమే, పెద్ద పిల్ల పొట్ట మీద పడుంటే దెబ్బ అది బతికుండేది కాదు, మళ్ళీ దానికి వచ్చిన కడుపు, పిల్లలు పుట్టచ్చు పుట్టకపోవచ్చు, పెళ్ళైన 7 ఏళ్లకు అందొచ్చిన కడుపు అదే, ఇప్పుడు ఏదైనా జరిగితే తీసుకునే దానిలో నువ్వున్నావా పెద్దోడా, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ, పదండి వెళ్ళిపోదాం అన్న తర్వాత వీళ్ళని మాత్రం వదలబాకండ్రా అని ఏమే వెళ్ళి వాళ్ళతో కలిసి మేము గుడికి వెళ్తున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పింది మీరే కదూ, మాకు వాళ్ళ కడుపుతో ఉందని చెప్పింది మీరే కదూ అని తుక్కు కింద కొట్టించింది రూపని వాళ్ళ అమ్మ నాన్నల్ని చాముండేశ్వరి. తర్వాత ఇక్కడున్న అవతల వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చి ఇక నుంచి పిచ్చి వేషాలు వేయొద్దు, వదిలేస్తున్నాం ప్రాణాలతో, ఇష్యూ చేయట్లేదు, ఈసారి కుత్తుకలు కోసేస్తాం, మా గురించి తెలుసు మీకని వాళ్ళ క్షమాభిక్ష పెట్టి వదిలేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఇల్లు అలాగే ఉంచి ఒక 4 పనివాళ్ళని పెట్టి చూసుకోమని ఇక్కడి నుంచి వాళ్ళ వ్యాపారాలు ఉన్న దగ్గర వాళ్ళకు ఇంకో పెద్ద బంగ్లా ఉంది, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత డెలివరీ అయ్యి ఆ తర్వాత కావేరికి బాబు పుట్టాడు, ఇక పిల్లలు పుట్టరని కూడా చెప్పేశారు డాక్టర్లు, పార్సుడు పుట్టాడమ్మా చాలే అని ఆనందపడ్డారు. ఆ తర్వాత వీర సీతకి దగ్గర అవుదామనుకుంటే నాకు కొంచెం టైం కావాలి, నువ్వు మారావనే నమ్మకం కావాలి అని మెల్లమెల్లగా ఇక వీర మారటం, ఎప్పుడు అలాగే ఉంటాం, ఆ అమ్మాయితో ప్రేమగా ఉంటాం, గిఫ్ట్లు ఇవ్వరా, బయటికి తీసుకెళ్ళరా, సర్ప్రైజులు ఇవ్వరా, మరి మీ మామ నాకు అన్నీ ఇవ్వలేదు అనేసరికి అబ్బో అత్త కూడా ఎక్స్పెక్టేషన్లు ఎన్ని ఉన్నాయో అని కావేరి అన్న తర్వాత పెళ్ళానికి ఇవ్వటం, ఆ తర్వాత అమ్మాయి మెల్లగా నోట్లో తినిపించటం, ఆ తర్వాత నవ్వుతూ కూర్చొని మాట్లాడటం, బయటికి వెళ్ళి రావటం, ఆ తర్వాత ఆ అమ్మాయి తలదువ్వటం, ఆ అమ్మాయి గుండీలు పెట్టడం, ఇదే మా సైడు ఆడవాళ్ళలాగా మీదపడి పెనివిటి అని మీదకి లాక్కోదు, దీనిదంతా క్లాస్ ప్రేమ అని నవ్వుకునేవాడు వీర. ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరు కలిసిన తర్వాత హనీమూన్కి తీసుకెళ్ళరా, అది కూడా నేనే చెప్పాలా, మోటోడా రౌడీ మొగుడా అనేపాటికి నేనేమైనా వద్దన్నానా, మనకేమైనా లేవా ఏందే అనేపాటికి హనీమూన్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత సీత
ప్రెగ్నెంట్ అయ్యి ఫస్ట్ ట్విన్స్ 2 బాబులు పుట్టారు. ఆ తర్వాత ఆడపిల్ల ఉంటే పోయేదే 3 మగిత్తనాలే అయిపోయినాయి కదా గాయత్రి అనేసరికి అనుకోకుండా వీర కంగారుకి సీత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి ట్విన్స్ ఆడపిల్లలు మళ్ళీ పుడితే ఒకళ్ళు నాకని కావేరి లాక్కుంటే ఒక కూతుర్ని సీత ఉంచుకుంది. ఆ తర్వాత ఇక ఒకవైపున తీసుకొచ్చిన రూప వాళ్ళ అమ్మ నాన్నల్ని ముందు వాళ్ళ అమ్మ నాన్నల్ని గొడ్ల సావిట్లో తొక్కండ్రా, వాడిని తోటమాలిగా తొక్కి దాంతో గొడ్ల దగ్గర చేయించండ్రా, ఒరే ట్రాయ్యా అన్న తర్వాత ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర ఒక అబ్బాయి డ్రైవర్గా పనిచేస్తున్నాడు రంగా అని. ఆ అబ్బాయి ఇంటర్ వరకు చదువుకున్నాడు. అసలు వీళ్ళ మాట అంటే వాడికి వేదవాక్కు. వీళ్ళని వెళ్ళమంటే ప్రాణాలైనా వదిలేస్తాడు కానీ వీళ్ళని మాత్రం వదిలిపెట్టడు. ఒరే దీన్ని నువ్వు చేసుకొని దీని పొగరంతా దించెయ్యాలి. నువ్వు మగాడివైతే దీనికి నువ్వు 3 ఏళ్లలో 4 పిల్లల్ని కనాలి అనేపాటికి అలాగే పెద్దమ్మ అని పెళ్లి చేసేసుకొని రూపని కాపురం చేసి 4 కన్నాక రూప చేత ఒకవైపున చాముండేశ్వరి ఇట్రావే, ఎంతైనా నువ్వు పోయిన ఆయనకే కదా పుట్టావు, పర్వాలేదులే, పిల్లలకి కక్కలు కడుగుతూ కానరా, సుస్సులు ఎత్తిపోద్దు కానరా, పిల్లలకి స్నానం చేయొద్దు కానరా, ఇంట్లో వంట పని చేయొద్దు కానరా, ఇంటి పని చూసుకుందు కానరా, రూప వద్దు వెళ్ళిపోదామని మొగుడికి పడకటింటి మంత్రాలు వేద్దామనుకున్నా నిన్ను మీ అమ్మ నాన్నని నరికేస్తానేమో కానీ వాళ్ళకి నేను ద్రోహం చేసి ఇక్కడి నుంచి రాననేపాటికి చచ్చినట్టు ఇక్కడే ఉంటూ రూప చేసిన తప్పులకి ఇలా కాలం వెళ్ళబుచ్చుతూ ఇలా రోజులు గడిచిపోతున్నాయి. వీరని చూసినప్పుడల్లా మర్చిపోయావు కదూ నన్ను, ఉసే పనికి మాలిందానా, నీ అమ్మ బుద్ధులు నీ దగ్గర పోలేదే అనకూడదులే కానీ వాడికి పెళ్ళా ఉండి పిల్లలు పుట్టి నీకు మొగుడుండి పిల్లలున్నాక కూడా నీ అమ్మ వెళ్ళి ఆ రాజగోపాల్ మీద పడ్డట్టు నువ్వు ఇప్పుడు నా చిన్న కొడుకు మీద పడదాం అనుకుంటున్నావా? బావా తినంటే పళ్ళు రాలిపోతాయి, బావన్నావంటే సారననే కావేరి ఒకవైపున దీన్నింట్లో ఎందుకు పెట్టావత్తా అనేపాటికి ఒరే దీన్ని నోరెత్తనివ్వద్దని చెప్పలేదురా రంగా నీకు అనేపాటికి వెధవేషాలు వేస్తున్నావా అన్న వాళ్ళతో నువ్వు తాట తీసేస్తా జాగ్రత్త అనే చితకబాత్తో ఇలా కామెడీగా సరదాగా వీళ్ళ కుటుంబం కలిసిపోయి ఆ రౌడీయిజాలు గుండాయిజాలు మానేసి వ్యాపారం చూసుకుంటూ పిల్ల పాపలతో ఇలా ఈ కథ కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.